నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నేను ఉంటాను, నువ్వేం భయపడకు, నేను మీతో ఉంటాను, భయపడకు అని అంటారు. కానీ కొంతమంది అంటారు, కానీ మనతో పాటు ఉండాల్సిన ఆయన ఎవరంట? లేదు. మనతో పాటు ఉండాల్సిన ఆయన ఎవరంట? నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు. సంఘములో గడిచిన 2024 సంవత్సరంలో చాలామంది వచ్చారు. చాలామందినే స్థలంలోకి వచ్చారు. మేము ఉంటాము, మేము చేస్తాము, మేము ఇది చేస్తాం, అది చేస్తాము, చాలా మాటలు చెప్పారు. కానీ ఎవరు మనతో ఉన్నా లేకపోయినా ఇప్పటి వరకు నడిపించింది ఎవరు? దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన ఎంతవరకు మనం నడిపిస్తూ వచ్చాడు. 2024 డిసెంబర్లో మనం దీన్ని పూర్తిగా మన సెప్టెంబర్ మాసంలో మనం దీన్ని పరిపూర్ణంగా మన చేతిలో తీసుకున్న తర్వాత మనకు మించినది అది ఏంటి? ఈ బాడుగైనా లేదంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, ఈ ఖర్చులు కానీ ఇవన్నీ ఇంచుమించు 40 ఏళ్ళకి ఒక మనిషి సంపాదించే సంపాదన అంతా ఒక వ్యక్తి మందిరంలో పెట్టాలి. చాలా ఇబ్బందులు కూడుకున్నదే. కానీ ఒకటి ఆ ధైర్యం చేసి కూడుకోవడానికి కారణం ఏంటి అంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానము. ఆ వాగ్దానాన్ని మనం చేతపట్టుకొని నడిచిన తర్వాత 24లో దేవుడు ఇచ్చిన వాగ్దానం, నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు. గడిచే కొద్ది దినాల్లో సంవత్సరం గడిచిపోబోతుంది. ఈ డిసెంబర్ ముగిసి 2025లో మనం కాలు పెట్టే లోపల దేవుడి మనకిచ్చిన ఈ వాగ్దానం మనకు సంఘంలో నెరవేర్చాలన్నట్లుగా ప్రార్థన. ఏంటయ్యా అంటే నువ్వు మాతో పాటు ఉంటానని మాటిచ్చావు. ఎందుకంటే వాగ్దానం చాలా గొప్పది. వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చేవాడని వాక్యం సెలవిస్తుంది. వాగ్దానం ఇచ్చి ఏం చేస్తారంటే ఆయన నెరవేర్చేవాడు. ఆయన మనం ఇచ్చే వాగ్దానాలు, మనం చేసే ప్రమాణాలు చాలా వరకు చాలా మన మాట మీద నిలబడలేము. మాట మీద స్థిరమైనటువంటి మనసు మనకు ఉండదు. స్థిరత్వం లేని వారు, చంచల మనస్కులం, అస్థిరత్వం, గాలి గీవిచ్చే రెల్లు లాంటి వారు. మన భక్తి జీవిత విధానం ఎలా ఉంటుంది? కానీ మన బలహీనులమైనప్పటికీ, మన భక్తిహీనులమైనప్పటికీ, మన బుద్ధిహీనులమైనప్పటికీ, మన శక్తిహీనులమైనప్పటికీ మనం పిలిచిన దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మదగినటువంటి వాడు. అందుకని యేసుక్రీస్తుని సహవాసమునికి పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడంట. ఈ సియోను సహవాసంలోనికి నన్ను, నిన్ను, మనందరినీ పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆ నమ్మదగినటువంటి వాడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చేవాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన వాగ్దానాన్ని మనం ఆయన జ్ఞాపకం చేయాలంటే మర్చిపోయేవాడు కాదు. కానీ ఆయన నేను నిన్ను మరువను నడబాయనంటాడు. తల్లి తన చంటి బిడ్డను మరచునేమో, నేను మిమ్మల్ని మరువను అన్నాడు. ఆయన మరిచేవాడు కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే ఆయన నిబంధన మనం జ్ఞాపకం చేయాలి. ప్రభా మాకు ఈ వాగ్దానం ఇచ్చితివే, ఈ మాట ఇచ్చితివి. ఇదిగో ఈ డిసెంబర్ మాసం ఇంక మొదలితే 2025 జనవరిలోకి మేము కాలు పెట్టబో ఒక నూతన వాగ్దానం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఒక నూతన వాగ్దానం కొరకు మేము సిద్ధపడుతున్నాం. ఆ వాగ్దానం పొందుకునే అంతలోనే మాకు గడిచిన సంవత్సరం, ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం మా పక్షాన నెరవేర్చు ప్రభా అని దావీదు ప్రార్థన చేశాడు. తండ్రి, నీ దాసుడు నా కుటుంబానికి ఇచ్చినటువంటి ఆ ప్రమాణమును నీవు నెరవేర్చు. నా కుటుంబం నిత్యం సింహాసనం మీద ఉండునని నువ్వు మాటిచ్చితివే, ఆ మాటను స్థిరపరచు అని ప్రార్థన చేశాడు. ఈ 2024 సంవత్సరంలో సంఘంలోకి ఇచ్చిన ప్రతి బిడ్డలను దేవుడు మొదటిగా ఏం చేయాలి? స్థిరపరచాలి. స్థిరపరచబడాలి. కదలని వారుగా ఉండాలి. కార్యాభివృద్ధి అందు ఎప్పుడు స్థిరులై ఉండాలి. స్థిరమైనటువంటి మనసు, స్థిరమైనటువంటి జీవితం సంఘంలో కలిగి ఉండాలి. ఈ రాత్రికాల వాక్యం ఇచ్చిన మన జీవితాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభా, గడిచిన 2023 సంవత్సరంలో మా సేవని ఏర్పాటు మేము ఆరంభించాం. మాతో పాటు అనేకులు వచ్చారు. 24 సంవత్సరంలో కొన్ని కుటుంబాలు చేర్చావు. తండ్రి, ఈ కుటుంబాలందరినీ మొదటిగా మా సంఘంలో మీరు స్థిరపరచండి. ఎందుకంటే నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు అని మాటించావు. నువ్వు మా మధ్య ఉండి నీ ఎద్దకు వచ్చావు. మమ్మల్ని అందరినీ నువ్వు బలపరచు. ఆయన ఎద్దకు వచ్చేటప్పుడు చూడండి, ఆయన ఎద్దకు వచ్చేటప్పుడు చాలామంది బలహీనులు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. అని వారు ఎలాంటి బలహీనత కలిగి ఉన్నా సరే ఆయన వారిని చూసి అసహించుకోలేదు. ఒక కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం చూస్తే ఎట్లుంటారు? చూసాక ఎట్లుంటుంది? వాళ్ళు చూసేదానికి పరమ అసహ్యంగా ఉంటారు. వాళ్ళ దగ్గర భయంకరమైన దుర్వాసన. వాళ్ళు
చేతులంతా కొరికేసినట్టుగా ఏది తినేసి చెదులు తినేసినట్లుగా ఆ చీము రక్తము ఒక భయంకరమైన దుర్గంధము చూస్తే వారంలో అన్నం తినలేవు. అలాంటి దుర్గంధంతో వచ్చినప్పుడు కుష్ఠరోగి కూడా కొంచెం ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని అంటే దేవుడు అతన్ని పట్టుకుంటాడు. దేవుడికి మహిమ కలుగుగా ఆయన పట్టుకొని నాకు ఇష్టమే నా కుమారుడా నువ్వు శుద్ధుడిగా. ఆయన చనిపోయిన వారు వచ్చినా, గుడ్డివారు వచ్చినా, చెవిటి వారు వచ్చినా, మోగవారు వచ్చినా, బలహీనులు రకరకాల ఓత చేయగలిగిన వారు వచ్చినా, బలహీనపరిచి దెయ్యం పట్టిన వారు వచ్చినా కూడా ఆయన వాళ్ళు ఏం చేశాడు? ఎక్కడ అసహించుకోలేదు, వారిని ముట్టి వారిని బాగు చేశాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేస్తుంది, ప్రభా నీ దగ్గర బలహీనులు వచ్చినప్పుడు వారిని బలపరిచితివే. ఈ 2024 సంవత్సరంలో సంఘంలో మేమందరం బలహీనులుగానే ఉన్నాం. భక్తి విషయంలో బలహీనులుగా ఉన్నాం, ప్రార్థన విషయంలో బలహీనులుగానే ఉన్నాం, సహవాసంలో బలహీనులుగా ఉన్నాం, వాక్యంలో బలహీనులుగానే ఉన్నాం, ఐక్యతలో బలహీనులుగానే ఉన్నాం, ప్రేమలో బలహీనులుగానే ఉన్నాం, అన్నిటిలో బలహీనులుగా ఉన్నాం. నీ దగ్గరకు వచ్చాం, మమ్మల్ని ఏం చేయాలి? బలపరచు. అందుకని నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఆయన మధ్య ఉన్నాం. 30 ఏళ్ల నుండి బాగుపడలేకపోయినప్పటికీ సరే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు బాగుపడ్డాడు. ఈ 2022 సంవత్సరంలో మనం ఎట్లా పోవాలి దేవుని సన్నిధిలోనికి, ఎట్లా సంఘంలో మనం నిలబడాలంటే స్వస్థపరచబడిన వారమై ఉండాలి. అందుకని ఆ స్వస్థత ఎలా వస్తుందంటే బైబిల్ వాక్యం మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అంటాడు. కనుక సంఘంలో మనందరినీ దేవుడు స్వస్థపరచాలి. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి అద్భుతాలు ఆయనకి కొత్త ఏం కాదు. ఆయన అద్భుతకరుడు, ఆయన అన్ని చేయగలిగిన సమర్థుడు. అందుకని నా శక్తి తక్కువైనది కాదంటాడు. మనుషులకి అసాధ్యమైతే ఉంటాయి కానీ మనం నమ్ముకున్న దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన సమస్తమును సాధ్యమే. ఈ 2024 సంవత్సరంలో సంఘంలో ప్రతి బిడ్డలను దేవుడు స్థిరపరచుటకు ఆయనకు సాధ్యము. కానీ మనం అడగాల్సింది ఒకటే, ప్రభా సంఘంలో ఉన్న బిడ్డలని స్థిరపరచు, రెండవదిగా స్వస్థపరచు. స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే స్వస్థత కలుగుతుందో అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మనము మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, ఇంకా యోహాను సువార్త కానీ చూడండి, ఎన్ని సువార్తల్లో చదివినా ప్రతి సువార్తలో స్వస్థత వెనకేముంది? దేవునికి మహిమ ఉంది. ఆ గుడ్డివాడు కళ్ళు వచ్చిన తక్షణమే వాడు దేవుణ్ణి మహిమపరిచాడు. కుంటివాడి కాళ్ళు వచ్చిన తక్షణమే దేవుణ్ణి మహిమపరిచాడు. ఆ బలహీనపరచు, ఆ చెవిటిది మోగదేము వాడిని విడిచిపెట్టిపోయిన తర్వాత వాడు దేవుణ్ణి మహిమపరిచారు. ఆ కుష్టివాడి కుష్ఠరోగం పోతే వాడు దేవుణ్ణి మహిమపరిచాడు. 10 మంది కుష్ఠరోగులను కూడా స్వస్థపరచబడి దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చాడు. ఈరోజు సంఘంలో కూడా మనం దేవునికి మహిమపరిచే వారుగా ఉండాలంటే స్వస్థత మనకు చాలా స్వస్థపరచబడనంత వరకు మనం దేవుని కొరకు మనం మహిమకరంగా బ్రతకటం అసాధ్యం. స్వస్థపరచబడనంత వరకు మనం ఎప్పుడు దేవుణ్ణి అడిగే దాంట్లోనే ఉంటాం. ప్రభువా మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని స్వస్థపరచు, మమ్మల్ని బాగు చేయి. స్వస్థత కావాల్సింది దేహానికి, స్వస్థత కావాల్సింది మనసుకు. ఇప్పుడు దేవుడు మనకు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి స్వస్థత అనుగ్రహించాలి. ఆధ్యాత్మికతలో బలహీనపరచబడినటువంటి బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల నుంచి దేవుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని స్వస్థపరచాలి. 2024 సంవత్సరంలో, 2025 సంవత్సరంలో కాలు పెట్టబోతున్నాం. మన బలహీనులుగా కాదు, క్రీస్తు కొరకు బలవంతులు మనం నిలబడదాం గాక. ఆమేన్. నిలబడాలి. ఇంకా జనాలు పుట్టిన పిల్లోడు పుట్టినట్టుగా ఉంటే ఎట్లుంటుందమ్మా? పుట్టాడు బిడ్డ పుట్టాడని చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పుట్టినోడు పడకలు పెరగకుండా, దినదిన ఎదుగుదల లేకుండా, దినదిన అభివృద్ధి లేకుండా అట్లే 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఉంటే ఎట్లుంటుంది? అంతవరకు అవసరం లేదు. 1 సంవత్సరం లోపల బిడ్డ ఎదకపోతే అంతవరకు అవసరమా? ఒక 5 నెలలకే చాలు, 6 నెలలకే చాలు మనం భయపడిపోతాం. బిడ్డ ఏదో ఎదగలేదు, బిడ్డ ఇట్లా అయిపోయాడే అని కలవరపడతాం. సంఘంలో మనం కూడా ఏళ్ళ దాబడి మనం బలహీనులుగా ఉండకూడదు. ఎందుకంటే మనందరం ఒకప్పుడు బలహీనులమే. అందుకని లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారి దేవుడు లోకంలో మనల్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకుని సంఘంలోకి నడిపించాడయ్యా అంటే, ఎందుకు? మనం బలహీనులని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చి బలహీనులుగా ఉండాలని కాదు, లోకంలో బలహీనైన వారికి మనం బలపరచడానికి దేవుడు శక్తిని ఇస్తాం, మనకు అనుగ్రహించాలని. ఆమేన్. అందుకని ఆయన బలం మనకు కావాలి.
ఒకరోజు యేసు ప్రభు ఒక సమాజ మందిరంలో దేవుని వాక్యంను బోధిస్తూ ఉంటాడు. మందిరంలో దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు అక్కడ 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరముల నుండి ఒక స్త్రీకి దెయ్యం పట్టిందంట. ఆమెకు దెయ్యం పట్టింది అని మన బైబిల్లో రాయబడిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అయిపోతుంది. దాని స్వభావం ఏంటంట, ఆ దెయ్యం కొన్ని స్వభావం, దెయ్యం పట్టిన ఒక్కొక్క స్వభావం ఉంటుంది కదా. ఒక్కొక్క దెయ్యాలకి కొన్ని స్వభావాలు ఉంటాయి. కొరువు దెయ్యం అంటాం మేము అప్పుడప్పుడు మా ఊళ్ళో. ఎక్కడ ఉంటే మాకు చూడలేదు కానీ కొరువు దెయ్యాలు, తిండిపోతు దెయ్యాలు, తిరుగుబోతు దెయ్యాలు, ఇంకా రకరకాల దెయ్యాలు. అంటే ఒక్కొక్క దెయ్యానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఈ బట్టి దెయ్యం ఎట్లాంటి దెయ్యం, మందిరంలో దెయ్యం పట్టినామంటే ఆమె 18 ఏళ్ళ నుండి వంగిపోయి ఏమాత్రం కూడా చక్కగా నిలబడలేకపోతుందంట. ఎన్నేళ్ళ నుండి? 18 ఇయర్స్ మొదలుకొని ఆ మందిరంలో ఉంది. మందిరంలో ఉన్న దెయ్యాలు పడతాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పడతాయా? నాకు అది ఆశ్చర్యం. మందిరంలో ఉండేవాళ్ళు ప్రార్థనలు చేస్తారు కదా, మందిరంలో ఉండేవాళ్ళు పాటలు పాడతారు కదా, మందిరంలో ఉండేవాళ్ళు వాక్యం చదువుతారు కదా, మందిరంలో ఉండే ప్రభు బలలో పాలుపప్పులు పొందుకుంటారు కదా. మరి వాళ్ళకి దెయ్యాలు ఎందుకు పడతాయి? అసలు ప్రభు సన్నిధిలో ఎవరు ఉంటారు? ఆయన ఉంటారు కదా. ఆయన ఉన్న దగ్గర ఆయన ఉన్న ప్రజలకి దెయ్యాలు పట్టడం సాధ్యమా? సాధ్యమైంది. ఈమెకి 18 ఏళ్ళ నుండి దేవుని మందిరంలో ఉంది, ఆరాధన చేస్తూనే ఉంది. ఆరాధించేటప్పుడు పాటలు పాడేటప్పుడు పాటలు పాడుతూనే ఉంది, వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్స్ చదువుతూనే ఉంది, ఆ వాక్యం కూడా శ్రద్ధగా వింటుంది, వాక్యాన్ని బట్టి ఆరాధన చేస్తుంది, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తుంది, తీర్మానం చేసుకున్నప్పుడు తీర్మానం చేసుకుంటుంది. కానీ ఆమె బట్టి దెయ్యం మాత్రం ఆమె చక్కగా నిలబడనీయట్లేదంట. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా చాలామంది మందిరాలకు వస్తుంటారు, చాలామంది మందిరానికి వెళ్తుంటారు. కానీ వారి జీవిత విధానం ఎలా ఉంటుంది అంటే లోక సంబంధమైన జీవితమే. అంటే భక్తి జీవితం కేవలం భక్తి చూపించేయడానికి కొరకు చూపించే భక్తి, మనుషుల కొరకు భక్తి, మానవులను ఆధారం చేసుకునే భక్తి, మనుషులను ఆధారం చేసుకుని బ్రతికే భక్తి, ఇతరులకు చూపించుకోవాలని బ్రతికే భక్తి. కానీ క్రీస్తు కొరకు బ్రతకాలని చూపించే భక్తి జనాల్లో ఏమైంది? కరువైపోయింది. ఇట్టి దినాల్లో ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఒక వాక్యం. మొదటిదిన మన సహోదరుడి దగ్గర నేను మాట్లాడుతూ ఉన్నా. ఆయన అంటున్నాడు, బ్రదర్ సేవ ఈ రోజుల్లో చేయడం చాలా కష్టం బ్రదర్, అయిపోయింది. ఈ రోజుల్లో పరిచర్య చేయలేరు, ఎవరు సేవ చేయలేరు. ఎందుకు బ్రదర్, ఎందుకు సేవ చేయలేరు? మీరు ఎందుకు అలా అంటున్నారంటే, లేదు బ్రదర్, మనుషులు మారట్లేదు, మనుషులు ఎవరు మారట్లేదు. ఎంత బలమైన వాక్యం బోధిస్తున్నా, ఎంత రక్షణ సువార్త ప్రజల్లో ప్రకటిస్తున్నా, దేవుని బలమైనటువంటి వాక్కు ప్రతి ఒక్క మనిషిని సంధిస్తున్నా ప్రజలు మారట్లేదు, కఠిన మనసుకులు అయిపోయి ఉన్నారు బ్రదర్ మనుషులు అన్నాడు. నేను అన్నాను, నిజమే, నువ్వు చెప్తూ నిజమే. ఎంతో బలమైన వాక్యాలు, దేవుడు ఎంతో కఠినమైన మాటలు సూటిగా తన ప్రజలతో మాట్లాడుతున్న మనుషులు మారట్లేదు. నిజంగా అలాంటి దినాలు మనం ఉన్నాం. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఇలాంటి సేవ కష్టకరమైన దినాల్లో కూడా దేవుడు మనం సేవకులుగా ఎన్నుకున్నాడంటే మనం సమర్థులమని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కాక. అంటే చేయలేని పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనం ఎన్నుకున్నాడంటే ఈ కాలంలో సేవ చేయలేము అని ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా సేవకు దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడంటే మనం చేతగాని వారం కానే కాము. నిశ్చయంగా మనం ఏదో దేవుని గురించి చేయగలం, నిశ్చయంగా దేవుని వాక్యం బాగా ప్రకటించగలం అనే నమ్మకం ఆయనకి మన మీద కలిగితేనే మనం సేవకుడిగా దేవుడు ఎన్నుకున్నాడంటే ఆయన అన్నాడు, నిజమే బ్రదర్, నిజమే, కరెక్టే. ఆయన మనల్ని ఊరికనే ఎన్నుకోడు కదా. ఈ రోజుల్లో దేవుడు ఇర్మియా గ్రంథాన్ని, ఆ వాక్యాన్ని ఆ బ్రదర్కి నేను చూపిస్తూ మాట్లాడుతూ వచ్చాను. ఆ దిన ఇర్మియా కాలంలోని ప్రజలు బహు కఠినమైన మనసులు కలిగిన వారు. ఆయన అంటాడు ఒక మాటలో, ఆయన ప్రతి ఉదయం మన పెందల కాడనే లేచి, చూడండి ఆ మాట ఇర్మియా గ్రంథంలో చూడండి, ఒక మాట చదువుకుంటే బాగుంటుంది. ఇర్మియా గ్రంథము 6
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చూడండి. కన్యక తన ఆభరణమును మరుచున, పెండ్లు కుమారి తన వడ్డాణమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ఏం చేశారంటయ్యా? నా ప్రజలు కన్యక ఏం మర్చిపోదంట? తన ఆభరణాలు. మన ఒంటి మీద ఉండే ఆభరణాలు చేతులు చెల్లిపోవడం మనం ఒక సెకండ్ కనపడితే అయిపోతుంది. ఉండదు ఇప్పుడు బాగానే ఉన్నట్టుండి కానీ ఎక్కడ చూసుకుంటాం గుండె జల్లు చేతులకు జారి కడుపులోకి పడిపోయినట్టు ఉంటుంది. నా ఫోన్ అని ఉంటాయి లేదు మనకు అట్లా రాకు. ఒకసారి ఎవరో మర్చిపోయింటాం, ఆ మాటలు బాగా మునిగిపోయి ఉంటాం. ఇంకా లాస్ట్కి అప్పుడు ఫోన్ గుర్తుకొచ్చింది అనుకోండి, అది ఎవరైనా ఫోన్ గురించి మాట్లాడినప్పుడు నా ఫోన్ చూసుకుని వచ్చిన జైలు లేకపోయి వాళ్ళకి ఇంకంతే గుండెలు పగిలిపోతాయి. సంకలం ఉండి పిల్లోడు అప్పుడు దాకా మాట్లాడు, సంకలం పిల్లోడు ఎట పోయిందని చూస్తే పిల్లోడు ఒక సెకండ్ కనపడకపోతే పిల్లోడు నా పెట్ట కేకలు. అయితే అంటున్నాడు వాళ్ళైన వడ్డానము, ఇంకొకటి ఏమన్నా ఆభరణాలు, తోలుకున్న బంగారు, చేతుకున్న బంగారు ఇచ్చిన ఎడండి మర్చిపోతారా? మర్చిపోరు కానీ వాటినైతే మర్చిపోరు కానీ నన్ను మాత్రము లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు. కొంతమంది ఏదో ఎవడో ఎప్పుడో ఒక మాట్లాడింది అనుకోండి, కోపావేశాలలో ఆ మాటను పట్టుకుంటారు. ఏదో కావాలని అనకపోయినా ఏదో ఉద్రేకాన్ని బట్టి ఆ కోపం అణుచుకోలేక ఆ టైంలో ఏదో ఒకటి అనేస్తాం. మానవ సహజం కాబట్టి. అందుకని దేవుడు కోపపడు. కానీ కోపం వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా ఏదో ఒకటి దోషం కలిగే మాట మాట్లాడతాడని వాక్యమే సెలవిస్తుంది. అందుకని మీరు కోపపడమాకండి, కోపపడినా పాపం చేయమాకండి. ఆ కోపం వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి ఒక వ్యక్తిని అనేసిందనుకో, ఆ మనిషి ఏం చేస్తాడు? ఆ కోపంలో ఉన్న మాటను అట్టే పట్టుకునేస్తాడు. ఇంకా మర్చిపోడు. నేను చచ్చేంతవరకు మర్చిపోయి నా మాట్లాడింది నన్ను, నేను బ్రతికే రోజులు నాకు ఆ మాట గుర్తుకొస్తూనే ఉంటుందంట. మరి నువ్వు పుట్టినది మొదలుకొని లేదా నువ్వు రక్షింపబడినది మొదలుకొని దేవుడు నీ మేలు కొరకై, నీ క్షేమం కొరకై, నీ రక్షణ కొరకై, నీ యొక్క అభివృద్ధి కొరకై, నీ ఆత్మీయ జీవితం కొరకై ఉన్నతమైన ఉపదేశం ఎన్నో బోధించి ఉంటాడు. అవన్నీ మనకు గుర్తున్నాయా? ఉండవు. పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పినట్టు మనకు గుర్తుండవు. పోయిన సంవత్సరం నేనేం తిట్టాడంటే నాకు బాగా గుర్తుంది, తిట్టిండు. వాడు అన్నమాట మర్చిపోతాం అసలు. వాడు అనుకుంటే నాకు అదే గుర్తుకొస్తున్నాయి మాట్లాడటం. మరి దేవుడు నువ్వు నశించిపోతున్నప్పుడు, నువ్వు దేవుడి వాక్యం అంగీకరించకపోతే నాశనానికి పోతున్నావు అని ఎరిగి నీ మీద దృష్టి నిలిపి ఆయన అనేక సార్లు ఆయన ఉపదేశం చేసింటాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డలారా, మీ మనసు మార్చుకోండి, మీ మార్గంలో దిద్దుకోండి, నా వైపు తిరగండి, మీ అతిక్రమ క్రియలు మానుకోనండి అని అనేక సార్లు ఆయన బోధించిన దాఖలు ఉన్నాయి. అవన్నీ మనకేమేమి ఉండాలి? గుర్తుండాలి, కంపల్సరీగా గుర్తుండాలి. అందుకని ఇరిమియా అంటాడు, లెక్కలేనన్ని మార్లు నన్ను మీరు మర్చిపోయారు. దేవుని మర్చిపోవటం మానవుల జీవితంలో చాలా ఈజీగా ఉంటుంది. టేకింగ్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉంటుంది పదం అది. కానీ దేవుడు కానీ మనల్ని మరిచాడు అని అంటే మనం ఆ రోజే అయిపోయినట్టే, అంతే. మన చాప్టర్ క్లోజ్ అయినట్టు. ఇంక నేను ఎక్కువ నేను గుర్తుపెట్టుకోలేనురా నాయన, ఇంక చాలురా నువ్వు అని అన్నాడు అంటే దేవుడు, మనం చాప్టర్ క్లోజ్ అయినట్టే. కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు, ఆయన మరువుడు అంటాడు. ఆయన నిన్న నేడు ఎప్పుడు అయినా ఏకరీతిగా ఉండే దేవుడు. మన తల్లి అయినా తన బిడ్డను మర్చిపోనేమో కానీ నేను మరువును అన్న దేవుడు ఆయన. మనమైతే లెక్కలేని సార్లు మర్చిపోతామంట. కోపంలో మర్చిపోతాం, సంతోషం ఎక్కువైనా మర్చిపోతాం, తిండి ఎక్కువైనా మర్చిపోతాం, తిండి తక్కువైనా మర్చిపోతాం. ఏది ఎక్కువైనా ఏదైనా వచ్చినా మన దేవుణ్ణి మర్చిపోతాం. అందుకని సొలొమోను మహాజ్ఞాని ఆయన అంటాడు, దేవుని మర్చిపోకూడదని ఒక మాట రాస్తాడు. అయ్యా, నన్ను ధనవంతునిగా కూడా చేయొద్దు, అట్లానే చెప్పి నన్ను దరిద్రునిగా కూడా చేయొద్దు. ధనవంతునిగా చేసామనుకో, కడుపు నిండా తిని దేవుడు ఎవడానంటానేమో, దేవుని మర్చిపోతానేమో, నా డబ్బే గొప్పదనుకుంటానేమో. అదే నన్ను దరిద్రునిగా చేసి నన్ను ఆకలి డబ్బులతో చంపేమనుకో, నాకున్న శ్రమను బట్టి నేను నిన్ను దూషిస్తానేమో
దేవుడు ఎవడున్నానంటానేమో, దేవుడు ఎక్కడున్నాడు, అసలుకి ఈ కష్టాలు ఎదుర్కొంటాయి అని అంటానేమో. కాబట్టి నాకు అలాంటి స్థితి నాకు ఇవ్వకు. అందుకని యేసు ప్రభు కూడా అదే నేర్పించాడు, నానాటికి కావాల్సిన అడిగిన ఆహారం మాకు దయచేయండి అని అడగమన్నాడు. అందుకని ఒక నిజమైన క్రైస్తవుడిగా మన పరిస్థితులను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి ఎప్పటికప్పుడు దేవుని దగ్గర అడిగి పొందుకునే వారంగా ఉండాలి. ఆమేన్. మర్చిపోకూడదు. మనకున్న దేవుడు సమస్తము అనుగ్రహించినప్పటికీ కూడా మన స్వరక్షణను, మనం దేవుడు ఇచ్చిన రక్షణ మనం ఎప్పటికీ కూడా మరి ఇంత రక్షణ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయన రక్షణ మనము నిర్లక్ష్యము చేయకూడదు. అందుకని ఎబ్రాయిల పత్రిక, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసి మీరు ఏ విధంగా తప్పించుకుందరు? దేవుడిచ్చిన రక్షణను మనం ఏం చేస్తున్నాం? ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేస్తున్నాం. అది దావీదుకి ఈ రక్షణ అనుభవం లేదు. ఏ రక్షణ అనుభవం? యేసుక్రీస్తుని గురించిన రక్షణ అనుభవం దావీదుకు లేదు. కానీ దావీదు అంటాడు ఒక మంచి మాట, రక్షణ పాత్రను చేతబట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న నీ సన్నిధానమునకు చేరుదుని అంటాడు. దేవునికి మహిమ కలుగునగా. రక్షణ ఏం తెలుసు దావీదు గారికి? ఏ తెలుసు? యేసుప్రభు ఆయన కొరకు ఏమన్నా భూమి మీదకి వచ్చాడా? ఆయన పాపములు క్షమించాడా? ఆయన కొరకు రక్తంలో కార్చాడా? ఆ రక్తం ఇదిగో నీ కొరకని చెప్పాడా? ఆయన కొరకు తిరిగి లేచాడా? ఏ అనుభవం ఉంది? అయినప్పటికీ సరే దావీదు అంటున్నాడు, తన జీవితకాలంలో ఆ దినములను కృప లేని కాలంలోనే ఆయన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రక్షణ పాత్రని చేతబట్టుకోను. అందుకని నీవు ఇచ్చిన రక్షణ కొరకు నేనేమి నీవు చేసిన ఉపకారం నేనేమి ఇచ్చిన రుణం తీర్చుకోగలను? నీవు ఇచ్చిన రక్షణ నేనేమి రుణం తీర్చుకోగలను? ఇదిగో విరిగి నలిగిన హృదయం నేను నీకు అర్పిస్తున్నాను. ఏమన్నాడు? ఏమిస్తున్నానంటమ్మా? మనం ఒక గంట మనం ఉండలేము దేవుని కొరకు మేలుకొని. ఒక గంట దేవుని సన్నిధిలో కూర్చోలేము. నెలలో ఒక రాత్రి మనం దేవుని సన్నిధిలో ఉండలేము. ఒక నెలలో వచ్చే మాసంలో ఒక్కసారి వచ్చే నెలలోనే మనం దేవుని సన్నిధిలో ఉండకపోతే యుగయుగాలు పరలోకంలో ఉంటామని ఏ విధంగా మనకు ధైర్యంతో ఆలోచన వస్తుంది? ఈ సంఘంలో దేవుని సన్నిధిలో ఒక ఆదివారం దేవుని సన్నిధిలో మనం హృదయపూర్వకంగా గడపలేని వారము యుగ యుగాలు దేవుడికి ఏ రీతిగా మనం గడపగలుగుతాం? రైట్, కరెక్టే కదా? క్రీస్తు కొరకు ఒక గంట మనం ఉండలేకపోతే, క్రీస్తు కొరకు ఒక 2 గంటలు మనం ఉండలేకపోతే, క్రీస్తు కొరకు 3 రోజులు మనం కొట్టలేకపోయి మనం ఒళ్ళు అలిసిపోతే, ఒళ్ళు భారం ఎక్కితే ఆ పరలోక రాజ్యంలో సరేలే పొగలంతా దేవుని స్తుతించి రాత్రి నిద్రపోదాం అనుకునే రాత్రి లేదు. సరేలే ఆకలి ఎంతవరకు బాగా ప్రార్థన చేసి ఆకలి అయిపోయిన తర్వాత అటు పోయి తిందాం అనుకుంటాడు, ఆకలి ఉండదు. అక్కడ ఆకలిలో పుక్కులు లేవు, పగలు లేదు, చీకటి లేదు, ఏముండదు. ఆయన నిరంతరం ఆయన వెలుగులో ప్రకాశిస్తూ ఉంటాడు. అక్కడ ఏముండవు, ఒకటే ఉంటుంది. దేవుని యందు భూలోకంలో ఎవరైతే క్రీస్తునందు సంతోషిస్తూ ఆనందిస్తూ తమ జీవితాన్ని గడిపారో వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. ఆమేన్. అర్థమైందా? మందిరానికి వచ్చే వాళ్ళందరూ కాదు, పరిగెత్తుకొని వచ్చే వాళ్ళంతా కాదు. ఎప్పుడైతే దేవుని సన్నిధి అనంగానే, ఇది దేవుని కార్యం అనంగానే, అది దేవుని రాజ్యంగా భావించి దేవుని సన్నిధిగా భావించి వాటి ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో, వాటి ఏదో సంతోషిస్తుంటారో అలాంటి వారు మాత్రమే పరలోకానికి అర్హులు. ఆమేన్. ఇక్కడ కూర్చున్న దేవుడు మీకు చెప్పే మాట ఏంటంటే, మనం సగర్వంగా చెప్పుకోవచ్చు, ఒకరితో మనకు వద్దు. ఈరోజు మనం ఏ సన్నిధి రాగలిగామంటే ఆయన ప్రేమించడం బట్టి. ఈరోజు మనం ఏడు కూర్చుంటున్నామంటే దేవుడు అంటాడు, ఇక్కడ కూర్చున్నది మీరు బాధపడమాకండి, ఇక్కడ కూర్చున్నందుకు మీరు ఇది కాకండి, ఇక్కడ కూర్చుని మిమ్మల్ని నా సింహాసనం నాతో పాటు కూర్చోబెట్టదు అంటాడు. ఆమేన్. యేసు ప్రభు శిష్యులతో అదే అంటాడు ఆయన, ప్రభా నీ కొరకు మేము అన్నీ వదులుకొని వచ్చామే, మా బెడ్ మంచం వదిలేసాము, మంచి రగ్గు వదిలేసాము, చలికాలం అని భయపడి చలి కొరకు మేము రాకుండా వచ్చేసామే, అయినా మాకేంటయ్యా అని యేసు ప్రభు శిష్యులు అడిగారంట ఒకప్పుడు. ఆయన, నా ఇంట్లో మా అత్త ఉంది, నా భార్య ఉంది, నా బిడ్డలు ఉంది, నేను చూసి ఆనందలేంది, అయినా కానీ నాకు ఇబ్బంది లేదు, నీ కొరకు వదిలేసి పెట్టినాను. కానీ ఒక ప్రశ్న, ఒక అనుమానం, వీటన్నిటికీ నాకేమన్నా ప్రతిఫలం ఉందా చెప్పేసాయి అని పేతురు ఒకరోజు అడిగాడంట. పేతురుతో అంటాడు దేవుడు, నా నిమిత్తం అన్నదమ్ములైనను అక్కజెల్లైనను తల్లిదండ్రులైనను బిడ్డలైనను విడిచిపెట్టిన వారికి పరలోకంలో ఎన్ని రెట్లు? చాలా రెట్లు, ఎన్నో రెట్లు ప్రతిఫలం ఉంటుంది. అన్నిటికి మించి వాడిని నాతో పాటు సింహాసనం మీద నేను కూర్చుండబెట్టేదాను. ఏదో పక్కన కూర్చుంటే ఒక పెద్ద పాస్టర్ దగ్గర కూర్చొని ఆనందించిన కొంతమంది బాగా ఫీల్ అయిపోయారు ఒకప్పుడు. ఇంకా మాకు ఈ జీవితానికి చాలు,
ఆ సేవకుడు పక్కన కూర్చున్నా నేను ఆ సేవకుడు పెద్ద గొప్ప ఏం కాదు. ఆ సేవకుడు తయారు చేసిన సేవకుడు ఆయన గొప్ప కాదు. అసలు అందరిని సేవ తయారు చేసిన దేవుడు మహా గొప్పవాడు. ఏదైనా ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసి పెట్టుకుంటే అది గొప్పతనం అనుకుంటాం, మంచిదే. ఏదన్నా ఒక జీవితం ఒక గొప్ప ఇంటికాడికి వెళ్ళి భోజనం తినుకొని వస్తే మనం గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. కానీ దేవుడు గొప్పవాడు, ఆయన ఉన్నతమైన వాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఒక మనిషి దగ్గర కూర్చొని మనం ఉప్పొంగిపోయేదానికంటే ఒకరోజు క్రీస్తు సింహాసనం ఎదుట ఆయన కుడి పార్శ్వం ఎదుట కూర్చొని ఎవరికి తీర్పు తీరుస్తారంటే ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చెదరు. ఇప్పుడున్న మనమే ఒకరోజు ఏం చేస్తామంట, దేవుని సింహాసనం ఎదుట కూర్చొని తీర్పు తీరుస్తామంట. ఎవరికి? దేవుని సన్నిధి పట్ల అలక్ష్యంగా ఉండే వాళ్ళకి, ఆశ లేని వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి, నిర్లక్ష్యం చేసే వాళ్ళకి, బద్ధకస్తులకి, జిడ్డు కలిగిన వాళ్ళందరికీ తీర్పు తీరుస్తాం. ఆమేన్. దేవుడు ఈ ఘనత మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ ఘనత మనం పొందుకోవాలంటే ఈ భూలోకంలో మన క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాలి. ఈ భూలోకంలో ఏం చేయాలంటమ్మా? క్రీస్తు కొరకు ఏమనుభవించాలి? శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే అది శ్రమ అంట. అదేంటి చూడండి, అది పెద్ద శ్రమ వస్తుంది. చూడండి, ఇంకా నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనం అనేక శ్రమలు పొందుకున్న పిమ్మట ఆయన రాజ్యము చేరుదు అంటాం. ఈ భూమి మీద మనం దేవుని రాజ్యం చేరాలి అంటే భూమి మీద ఏం పొందుకోవాలంట? శ్రమను పొందుకోవాలి. చలికాలం రావడం శ్రమే కదా, వచ్చామో లేదు? రావాలి. కొంతమంది ఎందుకు రాలా? ఇంకొంతమంది జలుబులు రాదు, ఇంకొంతమంది జ్వరాలు, ఇంకొంతమంది ఒళ్ళెప్పుడు, ఇంకొంతమంది రకరకాల బాధలు. కానీ ఆ శ్రమ దేవుడి దగ్గర నడిపించలేకపోయింది. ఆ శ్రమను సహిస్తూ దేవుని దగ్గరకు వస్తే వారే దేవుని రాజ్యములకు వారసులు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా రావాలంట? ఆయన సన్నిధి, ఆయన రాజ్యము వారసుల వల్లే రావాలి. ఆమేన్. ఆయన కుమారుల వల్ల రావాలి. ఆయన తండ్రి ఇంటికి ఒక బిడ్డ ఎట్లా వస్తాడో అట్లా రావాలి. ఆయన రాజ్యమునికి మనం వారసులం, తేజవాసుల స్వాస్థ్యంలో పాలి భాగస్థులం. ఆ రాజ్యం మనకు ఒక స్వాస్థ్యం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ చేరాలి అని అంటే ఈ భూలోకంలో మొదటికి వద్దాం. ఏం కలిగి ఉండాలంట? దేవుణ్ణి మహిమపరచబడాలంటే మనం స్వస్థపరచబడాలి. హృదయంలో ఉండే పాపాలు స్వస్థపరచబడాలి. మనసులో ఉండే బుద్ధిహీనం స్వస్థపరచబడాలి. మనసులో ఉండే భక్తిహీనం స్వస్థపరచబడాలి. ఎన్ని స్వస్థపరచబడకుండా సంఘములో దేవునికి మహిమకరంగా నిలబడడం సాధ్యమే కాదు. ఆమేన్. నిలబడ చేత కాదు. నేను కూడా ఒకప్పుడు వివాహం కానప్పుడు కూడా దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు అది మహిమకరమైన జీవితం కాదు. సంఘంలో నిలబడాల్సిన మా జీవితాలు ఎక్కడో టిన్ ఫ్యాక్టరీ పార్కులలో కూర్చునేది, రామమూర్తి నగర్ పార్కులలో బ్యానర్లు వేసుకుని కూర్చొని పడుకునేది. విగ్రహార్థికులతో, తాగుబోతులతో, తిరుగుబోతులతో తిరుగుతూ లోకాన్ని గొప్పది అనుకుంటూ భావిస్తే జనాలని. కానీ దేవుడు ఆయన సరిగ్గా నడిపించిన తర్వాత, మన హృదయాన్ని స్వస్థపరచబడిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉంటాను? ఇప్పుడు నేను రామమూర్తి నగర్ పోతానా? ఇప్పుడు పోతానా? టిన్ ఫ్యాక్టరీ పార్కులో బ్యానర్ ఎత్తుకొని పోతానా? ఊరికన్నా ఫోన్ చేస్తానా? రాను. అప్పుడు 27 మంది ఉండేది మా బ్యాచ్. అందరం కలిస్తే మనిషికి ఒక 50-30 వేసుకుంటే 2 కోళ్ళు వచ్చేది. ఆ కోళ్ళంతా కోసుకొని నేను ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళం. అందరినీ అక్కడ నుంచి కేర్పురం నుంచి దడుగొంస అందరూ తీసుకొని వచ్చేవాళ్ళం. మేము ఇంటి మీద పడి ఆ కోళ్ళంతా వండుకొని తిని ఆడవాళ్ళు బరుగుడ్లాగా పడుకొని ఉండేది వాళ్ళందరూ. శుభ్రంగా లేచి వెళ్ళిపోయేవాళ్ళు. దేవునికి మహిమ లేని జీవితం, దేవునికి మహిమ కొరకు బ్రతకలేని జీవితం. కానీ దేవుడు మనం స్వస్థపరిచిన తర్వాత మనం ఎక్కడ ఉంటాము? ఈరోజు ఆయన స్థలంలో మనం నిలబడి, ఇప్పుడు ఈ స్థలంలో ఎవరు ఉంటారు? ఇది ఆయన సన్నిధి, ఆయన సింహాసనం ఉండే స్థలం. ఇప్పుడు మనం ఎక్కడ చేరాము? ఆయన సన్నిధానంలో జరగలిగాం, ఆయన పక్కకు జరగలిగాం. ఆయన సంఘం అనగా ఆయన శరీరం అంటే ఆయన తోడుకు వచ్చాం. అంత మాత్రమే కాదు, ఆయనలో ఇప్పుడు మనం భాగంగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సంఘమైన శరీరం మనము పాలి భాగస్థులంగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనలో ఒక భాగం అయ్యండి మనం ఈరోజు ఏం చేస్తున్నాము? ఇంకా అనేకులకు భక్తిహీనులకు మనం ఉపదేశం చేసేవారుగా దేవుడు మనం నిలబెట్టుకున్నాడు. ఆమేన్. ఓ త్రాగబోతున్నారా, ఓ తిరుగుబోతున్నారా,
వ్యభిచారులారా, ఈ లోకమును ప్రేమించేవారులారా, ఈ లోకమే శాశ్వతం అనుకొని క్రీస్తు సన్నిధిలో శ్రమ అనుకొని దూరంగా వెళ్ళిపోతున్న వారులారా, లోకంలో శ్రమకు ప్రాముఖ్యం కాదు, ఆ శ్రమను దాటుకొని రండి. దేవుడు రాజ్యంలో శాశ్వత ఆనందము ప్రభు మీ కొరకు దాచి ఉన్నాడని మనం చెప్పగలిగే ఆధిక్యత ప్రభు ఈ లోకంలో మనకి ఇచ్చాడు. ఎంత గొప్పదండి. కనుక మనం ఈ సంవత్సరంలో చాలా ప్రాముఖ్యంగా సంఘాల కొరకు కాదు, క్రైస్తవుల కొరకు మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే క్రైస్తవుల్ని స్వస్థపరచు. మన అంశంలోకి వెళ్దాం. ఆ సమాజ మందిరంలో 18 ఏళ్ళ నుండి ఆ స్త్రీ ఏం చేస్తుంది? పాటలు పాడుతుంది. ప్రతి ఆదివారం ఏం చేస్తుంది? ఆరాధనకి వెళ్తుంది. పాటలు పాడేటప్పుడు లేచి పాటలు పాడుతుంది. అందరూ చప్పట్లు కొట్టద్ది. వాక్యం చెప్తే వాక్యానుసారంగా పక్కన కూడా ఆరాధించలేరు. ఆరాధన చూస్తే అబ్బా దేవదూతల ఆరాధన, అంత గొప్ప ఆరాధన చేస్తూ ఉంది. ఆరాధన చూసి పక్కన ఎవరో ఈ సిస్టరు ఎంత బాగా ఆరాధన చేస్తున్నప్పుడు మంచి భక్తి పరిగణ కుటుంబాలు. నేను కూడా ఒకసారి ఛానల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడే వెళ్ళాను కొత్తగా 2 వారాల తర్వాత మేము ఆరాధన చేసేటప్పుడు పిలుపు అనే బ్రదర్ మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడాడు. ఆ బ్రదర్, మీరు ఆరాధన చాలా బాగా చేస్తున్నారు, ఒక పాస్టర్ గారు చేసినట్లుగా మీరు అన్నాడు. అవునా అయ్యా, మేము దైవిక కుటుంబం నుంచి వచ్చాం, మా నాన్న సేవకుడు, మేము దేవునిలో ఎదుగుతూ వచ్చామంటే అవునన్నా మీ చేసే ఆరాధనలో మాకు తెలిసిపోతుంది, ఆ పదాల ఉచ్చారణ, ఆ దేవుని మాటలు పలకడం మాకు తెలిసిపోతుందని. ఈ పాప ఈ 18 ఏళ్ళలో అంటే ఈమెం చేసిందో మనకైతే తెలియట్లేదు. అయితే ఎక్కడ ఉంది? దేని మందిరంలోనే ఉంది. కానీ ఒకరోజు యేసుప్రభు ఆ దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెను చూశాడు. ఆమె వచ్చిన దెయ్యం ఎట్లాంటిది? వంగిపోయేటట్లుగా చేసి చక్కగా నిలబడకుండా చేస్తుంది. ఈరోజు మందిరాల్లో కూడా అనేక మంది ఏళ్ల తరబడి మందిరాలకు వస్తున్నారు, కానీ చక్కగా స్థిరత్వం లేని జీవితంతో చక్కగా నిలబడలేకపోతున్నారు. ఒక సంఘ ప్రార్థన సక్రమంగా ఉండలేరు, ఒక ఉపవాస ప్రార్థన సక్రమంగా ఉండలేరు, ఒక గృహకుడికలో సక్రమంగా ఉండలేరు, దైవ ఆరాధనలు సక్రమంగా ఉండలేరు, ప్రతి ఆదివారం దేవుని మందిరికి వచ్చేసిన సక్రంగా ఉన్నారు, వంగిపోయి ఉన్నారు. ఎవరో దగ్గర వంక ఆ స్త్రీయే కాదు, ఈరోజు సంఘంలో కూడా అనేక మంది వంగిపోయిన దెయ్యాలు పెట్టున్నారు చాలా మంది నా పిల్లలారా. అయితే ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, వంగిపోయిన స్థితిలో కూడా ఆమె నాకు అనిపిస్తూ ఉంది, దెయ్యము ఆమెని అనేక సార్లు వంగదీస్తున్నా కూడా వంగి ఆమె ఎక్కడికి వెళ్తుందంట? ఎక్కడికి? అది కదా, వంగిపోయి కూడా ఎక్కడికి వెళ్తున్నాను? దేవుని మందిరానికి వెళ్ళిందంట. దెయ్యం పట్టితే దేవుని మందిరానికి వస్తారు. అసలుకి మేము అప్పుడు మా ఊళ్ళో దెయ్యం పట్టిన వాళ్ళు తీసుకున్నారు అంటే వాళ్ళు చేయబట్టుకుంటే అటుపక్క ఇటుపక్క నేను రాను చర్చికి, అమ్మో ఆయన పాస్టర్ గారు కొబ్బరి ఉంటే అబ్బాయి పెట్టుకుంటాడు, ఆ చేతిలో పెట్టుకొని ఇటు చదువుతూ ఉంటాడు. అభామంట అంటుంటుందా. నాయన ఇది నిజమో అబద్ధమో ఏమంట అంటది, ఏమి చిత్రం ఏమి అని చెప్పి అయినా కానీ బాంతంగా పట్టుకుని ఆ మీడుచుకుని చర్చిలో పడేస్తే ఆ పాస్టర్ గారు చెప్పిండు ఒకసారి, శుక్రవారం పెట్టి ఉపవాస ప్రార్థన నైట్ మేము అందరం ప్రార్థనలో ఉన్నాం. బాగా అందరు రౌండ్ కూర్చోబెట్టారు మమ్మల్ని. బాగా ప్రార్థన చేసి పాటలు పడుతున్నాం. స్తోత్రం 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 అని అంటే అని కొరికిందాను. అప్పుడే స్తోత్రం వాళ్ళు కళ్ళు తెచ్చి ఎదురుస్తున్నారు. ఏంది ఎవరు లేడా ములిగింది. ఆమె ముసుకేసుకోండి, ఆమె ముసుగులో ములుగుతాం. సరేలే, ఎవరు ములిగింది అర్థం కాదు పక్కన వాళ్ళకి విషయాలకి. సరే మళ్ళీ స్టార్ట్ చేశారు. మనం అటు కళ్ళు జరగకూడదు, మళ్ళీ అందరం ప్రార్థన. స్తోత్రం దేవునికి స్తోత్రం, ఏసు రక్తమే రక్తమే అంటుండే వాళ్ళకి రే అయిందని ఒక దెబ్బకి చుట్టుపక్కల పాటలు ఆపి రౌండ్గా ఒక వలయంలాగా చక్రంలాగా ఉన్నటువంటి అది ఆ మూలకొకడు, ఈ మూలకొకడు, ఈ గోడకొకడు, ఆ గోడకొకడు, ఎవడో వాడు చెదిరిపోతే లాస్ట్కి సెంటర్లో మాత్రం ఆ మిగిలింది. నాకు చెంటాను ఆ మాస్ గారు ఆయన కూడా దూరంగా పోయి కొబ్బరి ఉంటా. ఎవరు నువ్వు నేను రా అంటున్నా. ఎవరైనా ఏం పెట్టింది. అప్పుడు దాకా బాగా ధైర్యంగా భలే ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ ఏమైపోయారు? మందిరంలో దెయ్యాలు ఎందుకు రావు? అప్పుడు ఎవరు మాకు చెప్తాడు చిన్నప్పుడు, మా నాయనే చెప్పేవాడు అనుకుంటా.
చర్చిలోకి దెయ్యాలు రాదురా, బయట ఉంటాయి వాకి లోపల. అవి లోపలికి వచ్చేటప్పుడు బయట ఇచ్చేస్తాయంట. లోపలికి పోను, నువ్వు ఎట్ట బయటకు వస్తే తర్వాత తగులుకుంటాను. నేను నిజమే అనుకునేది, అందుకే చర్చలు ధైర్యంగా ఉండదు. ఫస్ట్ టైం చూసేళ్ళకి నేను ఇది భలే దెయ్యం ఉంది, చర్చిలో ఉన్న దెయ్యం ఇదే, ఇది బయట దెయ్యం, ఇది చర్చిలోని దెయ్యం, ఇది చర్చిలో దెయ్యాలు ఉంటాయా అనే ఒక ఆయన అడిగితే, చర్చిలో దెయ్యాలు ఉండమంటే వాక్యం ఉంది. యోగ గ్రంథం మనం చదివినప్పుడు తెలుస్తుంది కదా, పరదేశంలో పరలోకంలో దేవదూతలన్నీ దేవుని కలవడానికి వచ్చినప్పుడు వారితో పాటు సాతాను కూడా పోయాడు. ఎక్కడికి చెప్పాలా? ఇంక మందిరంలోకి రాలేడు వాడు. మనం బైబిల్ తల్లెక్కన పెట్టుకుంటే దెయ్యాలు రామనుకుంటాం. రాడేవాడు. నేను దొడవంశంలో ఉన్నా, మీకు తెలియదేమో, నా జీవిత అనుభవం అది. నేను ఒక ఇల్లు తీసుకున్న తర్వాత నేను ఆ బెడ్రూమ్లో పడుకుంటే ప్రతిరోజు టైం అయిందంటే 10 దాటిందంటే 12 దాటిందంటే కంపల్సరీగా ఇంక రావడమే ఒక దెయ్యం ఇంట్లోకి. ఎట్లుంటుంది ఏందని అడగమాకండి. నేను కొనుక్కున్న ప్రదేశంలోకి వస్తుంది, ఇక నా మీద పడి ఎరగదొక్కడమే దొక్కడం, ఊపిరాడకుండా చేయడం. నేను లేచి ఏసరక్తమే చేయం, ఏసరక్తమే చేయం, ఏసరక్తమే చేయం, ఏసరక్తమే చేయం అంటుండేది. ఇంకా దొక్కుతూ ఉండేది గట్టికి. వాళ్ళని ఆయన పోయేటట్లేదు చెప్తొక్క కొన్ని రోజులు అరిసి విసుగు పుట్టింది కదా. ఇంకా లాస్ట్కి ఒకరోజు ఏం చేసిన, బైబిల్ తెచ్చి పెట్టుకున్నాను. అంటే ఆ రోజు కూడా కొంచెం దొరికిపోయింది, లాభం లేదని చెప్పి ఇంకొక రోజు మా అన్న బైబిల్ తెచ్చుకుని ఇటు పక్క పెట్టుకున్నాను. ఆ రోజు కూడా దొరికిపోయింది. మరి అయితే 2 పక్కలు దగ్గర పెట్టుకుని బైబిల్ కూడా దొరికిపోతా ఉంది. ఇది ఇంకా లాభం లేదు. పాటల పుస్తకాలు ఇంక చిన్న ఎన్ని తెచ్చుకొని వరుసగా పెట్టుకున్నట్టు పొడుగుగా అవే అయ్యాక దొరికిపోతా ఉంది వచ్చి. ఇంకేం చేయాలా నాకు అర్థం కాదు. సరే చూద్దామని చెప్పి అటు పక్క ఒక పొరక టెంకాయ పొరక ఉండేది. అప్పుడు టెంకాయ పొరక తెచ్చి తలగడ ఒకటి కాలగడ ఒకటి పెట్టుకోండి. ఆ రోజు ఇంకా ఎక్కువ దొరికిపోయింది. ఇంక దిక్కు తెలియలేదు. ఇంక నాకు లాస్ట్కి ఏమైపోయిందంటే ఇంక పెట్టుకుని పాటల పుస్తకాలు వస్తూ బైబిల్ వస్తూ ఇంకా నాకు ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇంకా పన్నెండైతే రా 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 అన్నట్టు నేను ఎదురు చూసాను ఇంక దానికోసం. విచిత్రం, ఒక మనిషి స్క్రీన్ని ఎట్లయితే దోసుకొని వస్తాడో, ఇప్పుడు మనం వచ్చినప్పుడు స్క్రీన్ అడ్డుకుంటే అడ్డదీస్తాం, అట్లా స్క్రీన్ పక్కకు పోయేది దానికి. అదే స్క్రీన్ అట్లా పోయింది. అప్పుడు అర్థమైంది, ఇంకా పడి ఎరగదొక్కి నువ్వు జీవితం దెయ్యాలు లేవు అని చాలామంది ఈరోజు కొట్టిపాడేస్తారు ఈజీగా. దెయ్యాలు లేకపోతే అవి పరిశుద్ధ గ్రంథంలో ఉండవు. ఉండేవి మాత్రమే బైబిల్లో ఉంటాయి, లేనివి కల్పించబడేవి కల్పనాద కథలు, బోటకప్పు కథలు, చందమామ కథలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడవు. నేను ఈరోజు ఎందుకు ఇదే చెప్తున్నానంటే, దెయ్యము ఒట్టిది కాదు, మరి గట్టిది అని చెప్పాలి. అయ్యేం దెయ్యాల బోధ కాదు. ఎందుకు సాతాను ఎందుకు ఇంత బలముగా వాడుకుంటాడు అని అంటే చూడండి నా వైపు చూడండి, నా వైపు చూడండి, అమ్మా ఇది చూడండి, దెయ్యాలు భయపడమా, నా వైపు చూడండి, తీపో మనిషి. దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఏర్పాటులో మనం నిలబడగలిగితే నిలబడిన ప్రతి వాడిని అణిచివేయాలని చూస్తాను. మా చూడు సైతం నా వైపు చూడండి. ఏం చేయాలంట? దేవుని ఉద్దేశం మన మీద ఉంటే, దేవుని ప్రణాళిక మన మీద ఉంటే వాడిని ఎదగనీయకుండా ఎంత తొక్కాలో అంత తొక్కడానికి ప్రయత్నం చేస్తాయి. దేవుని స్తోత్రం. ఆమేన్. అంతేగాని దెయ్యాలకు భయపడమని కానీ నేను చెప్పేది. కడగడ ఉనుకుతారు మీరు. దినానికి వచ్చిన మీ శుక్రవారం ప్రార్థన అనుకుంటున్నారా? మీకే ఎట్లుంటే 18 ఏళ్ళ నుండి ఆమె ఎట్లుండాలి కదా. మీకు పట్ల, మీకు ఇంకా దెయ్యాల పట్ల, మీకు దెయ్యాలు బట్టి మీరు కూడా వచ్చిండేవాళ్ళు కాదే మేడం. మీరు కూడా ఇంట్లో పడుకుండేవాళ్ళు. ఏదో ఒకటి చలి దెయ్యమో, జ్వరం దెయ్యమో, దగ్గు దెయ్యమో, అవి కూడా దెయ్యాలు తెలుసా మీకు? ప్రతి బలహీనత అదొక దెయ్యమే. మీకు ఏ దెయ్యాలు పట్ట కాబట్టి మీరు ఎట్లా బలవంతులుగా ఉండే దేవుని సన్నిధానికి మీరు రాగలిగారు. కానీ ఏమి చూడండి, 18 ఏళ్ళ నుండి దెయ్యం పెట్టిన పరిస్థితి. సరే మామూలుగా ఉంటే పర్వాలేదు, ఆ దెయ్యం కూడా వంగిపోయిందంట.
ఎటు వంగిపోయింది. వంగిపోయిన ఆమెకి ఆకాశం కనపడుతుందా? కనపడదు. పైకి చూడలేని స్థితి. ఆ లోక సువార్తలో రాసినప్పుడు ఆమె ఏమాత్రం కూడా పైకి చూడలేకపోయిన, నిలబడలేకపోయింది. నా ప్రియమైన దేవుని సంగమా, మనం నవ్వుకున్నాం కానీ మన చుట్టూన్న సంఘాలు, మన చుట్టూన్న సంఘంలో అనేక మంది ప్రజలు కూడా ఈ బలహీనపరిచే దెయ్యాలతో బాధపడుతున్నారు. మరి వాళ్ళని స్వస్థపరచబడాలని ప్రార్థించాల్సిన భారం దేవుడు మనకి ఈ రాత్రి దేవుడు మన హృదయాల్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తండ్రి, 18 ఏళ్ళ దెయ్యం పట్టిన బాగు చేస్తే రక్షణ అనుభవంలో ఉన్న అనేక మంది సంవత్సరాలు యేసుక్రీస్తుని విశ్వాసం వచ్చిన జీవితం నుంచి నేటి వరకు కూడా అనేక మంది దెయ్యంతో బంధింపబడి వంగిపోయి ఉన్నారు, లావస్థితిలో ఉన్నారు, చక్కగా నిలబడలేకపోతున్నారు, చక్కగా సంఘ క్రమంలో ఉండలేకపోతున్నారు, ఒక సక్రంగా దేవుడి నియమించి నీవులు నిలబడలేకపోతున్నామంటే మనకు కూడా ఏదో దెయ్యాలు ఉన్నాయని అర్థం కాదా సతీశం? కాదా? నువ్వు ఒప్పుకుంటావు ఖచ్చితంగా. మనం నిలబడలేకపోతున్నామంటే మనకి ఏదో ఒకటి పెట్టిందని అర్థం. కరెక్ట్. హాస్పిటల్కి ఎందుకు పోతాడు? ఎవరనే పోతాడా? మనిషి ఆరోగ్యంగా ఉంటే పోతాడా? ఎందుకు పోతాడు? ఏదో ఒకటి వస్తే పోతాడు హాస్పిటల్, డాక్టర్ దగ్గరికి. ఇక్కడ నేను చెప్పే గొప్ప విషయం ఏంటయ్యా అంటే 18 ఏళ్ళు దెయ్యం పెట్టినా కూడా ఆ దేవుడి మందిరం కలగదు. మనకి ఏ దెయ్యం లేకపోయినా మందిరానికి రాలేకపోతున్నాం. అలాగేం చేస్తున్నాం తెలిస్తే దెయ్యాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. మందిరానికి పోలేదు, ఇంట్లో ఖాళీగా వెల్కమ్ అని ఆహ్వానం పలుకుతున్నాం. ఇళ్ళలో చెప్పుకొని రాకుండా ఉంటాయి దెయ్యాలు మన ఇళ్ళలో ఖచ్చితంగా వస్తాయి. అందుకని పరిశుభ్రంగా ఉంటుంది. ఇదిగో ప్రతివాని కిటికీలు మరణము ఎక్కుతూనే ఉన్నాయంట. పిల్లలారా, దేవుని వాక్యమును, దేవుని మందిరములో మనము స్వస్థత పొందుకున్నటువంటి స్త్రీ వల్ల మనం ఉందము గాక. దేవుడు ఆమెను చూశాడు, ఆమె మీద జాలి పడ్డాడట. ఒక మాట అంటాడు, ఏమి బహు సంవత్సరముల నుండి అదే స్థితిలో ఉండదని యేసు ఎరిగి, దేవునికి స్తోత్రం, ఏమో ఎరిగాడంట ఆయన, బహు సంవత్సరాల నుండి ఈ స్త్రీ ఈ వ్యవస్థను ఈ సమస్యతో అనుభవిస్తుంది అని ఆమె మీద జాలి పడ్డాడు. ఈరోజు ఆమెకి విడుదల ఖచ్చితంగా నేను ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె దగ్గరికి పిలుచుకొని ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా చెప్పాలా, చక్కగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన సంఘంలో స్వస్థపరచబడిన మన సంఘంలో ఎట్లుంటాడు? ఏడాయసం చేస్తుంటాడా? ఎట్లుంటారమ్మా? చక్కగా నిలబడి ఉంటారు. దేవునికి స్తోత్రం. సంఘంలో ఏముండాలి? స్వస్థపరచబడిన వాడు తన జీవితంలో కనబడే మొదటి మార్పు, సంఘంలో ఏముంటాడు? నిలబడేవాడు ఉంటాడు. వంకర టెంకరగా కాదు, ఎట్ట కాదు, ఇట్లా కాదు, ఎట్లా చక్కని వాడే అంటాడు. అట్టని చెప్పి అందగాడే వాళ్ళు అట్టనుకునే వల్ల అంటే చక్కగా నిలబడడం అంటే ఒక మనిషిని స్టాండర్డ్. ఒక బలహీనుడిగా ఉన్నప్పుడు ఆమె ఎట్లుంది? కింద చూసేది. దేవుని ఎక్కడ ఉంటాడు? మహిమ సింహాసనం మీద ఉంటాడు. దేవుని వైపు చూడలేదు. అప్పుడు ఆ స్త్రీ ఆయన వైపు చూసి ఆయన మహిమపరిచింది. సంఘంలో మనందరం ఇంకా బలహీనులుగానే ఉన్నాం. సంఘంలో అన్ని నియమాల్లో మనము చక్కగా నిలబడలేకపోతున్నాం, తీర్మానంలో నిలబడలేకపోతున్నాం. ఎందుకంటే మనము బలహీనపరచు దెయ్యములతో బంధింపబడి ఉన్నాం. ఆమె అయితే బలహీనపరచు దెయ్యంతో బంధింపబడి ఉంది, మనమైతే ఇంకొన్ని బంధకాలతో బంధింపబడి ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే బంధింపబడిన వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. బంధింపబడిన ప్రతి బంధకాలు యేసు నామములో విడుదల కలుగును గాక. రాబోయే 25వ సంవత్సరంలో కాలు పెట్టబోతున్న సియోను సంఘంలో ప్రతి బిడ్డ ప్రతి బంధకాల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇంకా వంగిపోయి 2020 సంవత్సరం కూడా అమ్మని అట్లా దెయ్యాలు వేసుకొని ఫార్వర్డ్ చేసుకుంటా పోయింది అనుకోండి, 2025 సంవత్సరంలో కూడా మన మధ్య కొత్త వాళ్ళు రారు. ఇంకా వస్తారా? ఎవరు రారు. ఉన్నవాళ్ళు కూడా ఓడిపోతారు. ఈ దెయ్యాలు కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఈ దెయ్యాలకి ఏముంటాయంటే ఐక్యతలు ఉండదు దెయ్యాలకి కదా. కుక్కలు ఉంటాయి. ఆ పక్క విద్యాపురం కుక్కను తీసుకొని లక్ష్మీపురంలో వదిలిపెట్టు, ఏం చేస్తాయి? అవి సౌండ్ జడ చేసుకుంటాయి. ఈ వాడు ఎవరు? మా దాంట్లో కొత్తగా వచ్చాడు నువ్వు
మా దాంట్లో కొత్తగా జరుపుకున్నావు నువ్వు అని చెప్పి వాడిని కలవడానికి పోతాయి. అది ఇంకా బరిపించుకొని ఇంకా ఆడ తిరగబడి అట్టగట్టబడితే కలిసిపోవచ్చు. మన కుక్కలం కాదు కదా, రోషం మనకి పౌరుషాలు ఎక్కువ ఉంటాయి. ఈ చర్చికి పోతే వీళ్ళు ఇట్ట అంటారు, నేను ఎందుకు పోవాలా చర్చికి, వెళ్ళిపోతాం. కొంతమంది యవనస్తులు వెళ్ళిపోయారు కదా మన మధ్యలో నుంచి. ఎవరో అన్నారండి, మీ పాటలు మాకు డిస్టర్బెన్స్గా ఉన్నాయి, మీ పాటలు మాకు నచ్చట్లేదు అని అన్నారండి. పాపం వాళ్ళు ఏదో యథార్థంగా అని ఉంటారు పాపం ముఖం మీద. ఆ పిల్లల పాపం ఎట్లా అర్థం చేసుకున్నారు, మేము వీళ్ళకి చర్చికి వచ్చాకే మేము వచ్చేది ఇష్టం లేనట్టుంది, అన్న మమ్మల్ని వాడుకుంటుంటే వీళ్ళ సంఘంలో వీళ్ళకి ఇష్టం లేనట్టుంది, ఎందుకులే మనం డిస్టర్బ్ చేయడం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, పాప పిల్లలు ఏం చేశారు, అయిపోయి. ఇక మనం ఏం చేయాలంటే ప్రతి మనిషికి మనం మొదటగా గౌరవించేవారమై ఉండాలి, మర్యాద ఇచ్చేవారమై ఉండాలి. రాబోయే 25 సంవత్సరంలో క్రొత్త నూతన ఆత్మలు దేవుడి సన్నిధిలోని మన మధ్యలోనికి నడిపించబడాలంటే ఏడున్నవారు దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటే రారు. దెయ్యం పట్టిన కాడికి పోతారా? దెయ్యం పట్టిన కాడికి పోతారు ఎవరైనా? భయం కదా. మన అమ్మ నాయనలు దెయ్యం పట్టినా కానీ దెయ్యం పట్టినప్పుడు మనం దూరంగా ఉంటాం, ఉండమా? దూరంగా ఉంటాం భయపడి. మా తాత చచ్చిపోయినప్పుడు మేము చూసేకపోవాలి, మీరు నమ్ముతారు లేదు. అదే మా తాత బతుకున్నప్పుడైతే మేము స్కూల్కి పోతుంటే ఆడ కూర్చొని ఆయన రారా అంటే 50 పైసలు ఇస్తుంటే వెళ్ళి పరిగెత్తుకుని పోయి 50 కాదు ఇంకా నాకు 50 పైసలు ఇవ్వాలి. అదే ఆయన చచ్చిపోయింది ఆడ మనబెట్టారంటే మేము ఇంట్లో కూర్చొని భయపడి గడగడ వడుకోవాలి, చూసే కూడా భయం, ధైర్యం లేక. ధైర్యం పట్టిన వాళ్ళ దగ్గర పోతారా? దేవుడు కూడా ఇక్కడ మన మధ్యలోనికి మనల్ని ఇతరులని, కొత్త వారిని, నూతనమైన వారిని నడిపించాలంటే ఇక్కడ బలహీనులుగా ఉండకూడదు. దేవుడు ఎందుకు ఆమెను స్వస్థపరచాడంటే నేను ఇప్పుడు చెప్తాను. నేను ప్రాముఖ్యమైన విషయం ఇది, చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ మందిరంలో చాలామంది ఉన్నారు, కానీ దేవుడు మాత్రం ఎవరు చూశాడు? ఆ ఒక్క స్త్రీని చూశాడు. అందరూ బాగానే ఉన్నారంట, పాప మా ఒక్కటే బలహీనురాలుగా ఉంది. ఈ ఒక్కదాన్ని బయటికి తరిమేయడానికంటే అందరూ వాళ్ళు ఈమెను కూడా బాగు చేస్తే ఈమె కూడా అందరిలో కలిసిపోయి దేవుడిని ఆమెను భయపరుస్తుంది కదా అని చెప్పి 10 మంది కోసం ఒక్క బలహీనురాలను ఆయన బాగు చేసి దేవునికి ఘనత తెచ్చుకున్నాడు. ఆమేన్. ఇది నెంబర్ 1. రెండోది చెప్తాను. అదే మందిరంలో దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ మందిరంలో దేవుడు వెళ్తున్నాడని చెప్పి, దేవుడు వాక్యం బోధిస్తున్నాడని చెప్పి ఆయన్ని వెంబడిస్తూ చాలామంది ప్రజలు వెళ్ళిపోయారు. ఈరోజు మంచి ఉపదేశం యేసుప్రభు బోధిస్తాడు అని చెప్పి ఆలయంలోకి వెళ్తే, ఆలయంలో ఆయన కాలు పెట్టాడో లేదో అక్కడ పావురాలు అమ్ముకుంటున్నారు, ఇంకా మేకలు, బర్రెలు, గేదెలు, గొర్రెలు అన్ని అమ్మకాలు ఉన్నాయి, వ్యాపారం చేస్తున్నారు. సరే ఎవడైనా ఒక్కడా అంటే ఒక్కడ కాదు, అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒక్కడనే బయటికి వెళ్ళిపోవడానికంటే మొదటికి ఎవరైతే కీడు చేస్తున్నారో వారిని ఏం చేయాలనుకున్నాడు? ఆయన వారి బలాలన్నీ పడదలొచ్చి వాటన్ని విడిపించి కొరడా తులిపించాడు అక్కడ. ఆమేన్. ఎక్కువ భక్తిహీనత ఉందంటే అన్ని ఏం చేశాడు? తరిమేశాడు. అందరు భక్తి పరులు ఉన్నప్పుడు ఒక్క భక్తిహీనులు ఉంటే వాళ్ళని ఏం చేశాడు? ఆయన బాగు చేసుకున్నాడు. ఇప్పుడు మన మందిరంలో కూడా అందరు భక్తిహీనులుగా ఉన్నామనుకోండి, భక్తి పరులు దేవుడు పొరపాటును కూడా లోపల కాలు పెట్టండి. అయ్యో పొరపాటు నా మందిరానికి వెళ్ళమాకండి, ఆ మందిరంలో వాళ్ళందరూ భక్తిహీనులు, దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దేవుడు అంటే లెక్కలేని వాళ్ళు, వాళ్ళకి సంఘ క్రమమే నియమాలు తెలియదు, సంఘ సేవకుడు అంటేనే భయం లేదు వాళ్ళకి, సంఘ సేవకుడిని ఎట్లా మాట్లాడాలో తెలియదు, సంఘ సేవకుడి దగ్గర ఎట్లా గౌరవం ఇవ్వాలో తెలియదు. అసలు సేవకుడు గౌరవిస్తే కదా నాకు గౌరవం ఉండేది. అక్కడ సేవకుడు అంటేనే లెక్కలేదు, సేవకుడితో ఎట్లా మాట్లాడి తీరా తెలియదు వాళ్ళకి. కలిసి సేవకులు అంటే భయం, సంఘం అంటే భయం, దేవుడు అంటే భయం కలిగిన క్రైస్తవుల్ని వారి మధ్యలోనికి పొర్రపాటును కూడా దేవుడు వారిని పంపిడు. ఎందుకంటే అలాంటి వారికి దేవుడు కాపరిగా ఉంటాడు కాబట్టి. యెహోవా నాకు మంచి కాపరి. ఆమేన్. మంచి వారికి దేవుడు ఎప్పుడు ఆయన కాపరిగా ఉంటాడు. చెడ్డవారికి కాపరి ఉంటారు, అది వాడు కాపేసుకుంటాడు, వాడు సామ్రాజ్యాన్ని వేసుకొని వాడు మగదలు ఏమంటారు దాన్ని, ఏమంటారు మలదలుతా ఉంటారంట మా భాషలో. మీరేమంటారు తెలియదు. మలదలుతున్నారంటారా? గొర్రెలు మలదలుతున్నా, గొర్రెలు మలదలుతున్నా. ఇవన్నీ మనం అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు ఆ గుంపులోకి వెళ్ళాడు, అందరూ భయంకరంగా ఉన్నారు మందిరంలో.
ఆ మొక్కట మాత్రమే వంగిపోయి ఉంది. ఆమెను బాగు చేస్తే పోవాలనుకున్నాడు. మరొక దిక్కుకి వెళితే ఆ మందిరంలో ఏమన్నారు? అందరూ అట్లే తయారైపోయారు. దేవుడు కోపంతో వారిని వారిని ఏం చేశాడు? పడద్రోసేశాడు. దేవుని చేత పడద్రోయబడ్డం బహు జప్సాకరమైనటువంటి కార్యం. అందుకని దేవుడు నిలబెట్టేవాడే, బలపరిచేవాడే, పడగొట్టేవాడు కాదు. పడిపోయిన మనల్ని ఆయన తిరిగి నిలబెట్టేవాడు. ఈ స్త్రీ పడిపోయిన ఉన్నది, పడిపోయిన అనుభవం ఉంది. ఆ బిడ్డను దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి ఈ రాత్రి 2:25 మనం కాలు కట్టబోతున్నాం. సియోనులో ఉన్నటువంటి అనేక కుటుంబాల్లో ఇంకా దేవుని సంఘం పట్ల నిర్లక్ష్యం, దేవుని సన్నిధి పట్ల అలసత్వం, దేవుని కార్యాల పట్ల బాధ్యతలని రాహిత్యం, ప్రార్థన పట్ల ఆసక్తి లేకపోవటం, పరిచర్య పట్ల భారం లేకపోవటం, ఇవన్నీ కూడా బలహీనతలకు గుర్తు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన స్థానంలో నన్ను ఇక్కడ పెట్టాడు. ఆయన మేలు కోరుకునేవాడు కదా. దేవుడు ఏం చేసేవాడయ్యా? కీడు కోరుకునేవాడు కాదు. పొరపాటునైనా ఒక వ్యక్తి కీడు కోరుకునేవాడు కాదు. ఆయన మనసు మనకుంది. క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండేటువంటి వాక్యం. ఇప్పుడు క్రీస్తుకి ఏ మనసు ఉన్నాయి అంటే మేలు చేసే మనసు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేలు కోరుకునే మనసు. ఇప్పుడు మనం ఇతరులు మేలు కోరుకోవాలి, ఇతరుల కీడు పొరపాటును కోరుకునే వారంగా ఉండకూడదు. మేలు కోరుకునే వాళ్ళు కావాలి. మేలు కోరుకోవాలంటే ప్రభా, బలహీనులైన వారిని, చక్కగా నిలబడలేని వారిని, సామర్థ్యత లేని వారిని, ఇంకా నీ వైపు చూడలేక, ఆకాశంలో నీ మహిమను చూడలేక, నీ ప్రభావం చూడలేక, నీ శక్తిని చూడలేక వంగిపోయినటువంటి వారు, నలిగిపోతున్న వారిని ఈ రాత్రికాల సమయంలో వారి బంధకాల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. ఇది మన ప్రార్థన. ఇక రెండవ మాట అంటాడు. రెండవ మాట చూడండి, ఒక మాట ఇంకొక మాట చూడండి. అదే ఇర్మియా గ్రంథం 22వ వచనం, 4వ అధ్యాయం 22వ వచనం. నా చెల్లులు అవివేకులు వారు నన్నెరుగరు. వారు మూడులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. ఏం కాదంటే వీళ్ళకి, వాళ్ళకి చూడండి ఒక మాట, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. ఎవరిని ఎరగరంటయ్యా? నా జనులు అవివేకులై ఉన్నారు, నన్ను ఎరగట్లేదు. దేవుని ఎరగటం అంటే ఏంటయ్యా అంటే ఆయన శక్తి ఏమిటో ఎరిగేవాడే నిజమైన క్రైస్తవుడు. ఆమె ఏంటంట? తెలుసుకునేవాడు కాదు. దేవుని తెలుసుకోవడమే గొప్ప అనుకుంటే దెయ్యాలు కూడా తెలుసుకున్నాయి. సర్వోన్నతులకు దేవుని కుమారుడా మనం ఎప్పుడైనా పిలుచుంటామట? దేవుణ్ణి పిలుచుంటామా? నజరేయుడు యేసు, మాతో నీకేమి, నువ్వు ఎందుకు వచ్చావు? మమ్మల్ని నశింపజేయటకు వచ్చితేవాన్ని. దెయ్యాలకు తెలుసు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అని చెప్పి, దెయ్యాలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయంట? గడగడ 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 గడ మునుగుతున్నాయంట. మనం దేవుడికి ఎన్నిసార్లు అనుకుంటామమ్మా? ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు అనుకుంటాం? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నేను కళ్ళు మూసుకున్నట్టు దేవుడు నా పక్కన ఉంటాడు, గడగడ 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 వణుకుతుంటామా? చేసుకుని గుడ్లు నా జనులు నన్ను ఎరగడం. ఎందుకంటే వాళ్ళకి అవివేకంతో నిండుకోమని ఉన్నారు. నేనుంటే ఎలా ఉండాలో, ప్రార్థనలోకి వస్తే ఎలా ఉండాలో, దేవుని సన్నిధిలోకి వస్తే ఎలా ఉండాలో ఎరగని అవివేకుల వరే ఉన్నారు నా ప్రజలు. నేను ఏం చేయగలను, నేను ఏమి చేస్తానో అనే ప్రజలు ఎరగక ఉన్నారు. అవివేక ఏమైనా పిచ్చే, నీకు ఎట్టబైతే పెట్టింది ఆ గొంతలా, ఎదురుగా అంత పెద్ద గొంతుంటే కనపల్లా నీకు అంటాం కదా. పాదాలు డబ్బక్కన పడింది, మనం పెద్ద తెలుగు మనం బలం కాబట్టి. ఎరా అయ్యి ఎంత పెద్ద గొంతు ఎట్టబడి పిచ్చాడా? అలాగే ఉందా లేదా నీకు అంటాం లేదు. అసలు ఎట్టబడిండో మా వాడు నాకు తెలియదు. మా మాట్లాడినప్పుడు ఇప్పుడు చాలా ఎట్టపోయి పడిపోయిండో, ఎట్టపోయి ఆడిపోయి జరిగిండో, మరి ఎంత బాగా కనపడుతుందా క్లీన్గా? కనపడుతున్నప్పుడు కూడా మీరు పడ్డామంటే దాన్ని ఏమంటాము? అవివేకం. దేవుడి ఎలాంటి వాడో ఎరగకపోవటం. ఆయన తలుసుకుంటే ఏమైనా చేయగలడు. దేవుడు తలుసుకుంటే నా జీవితాన్ని మార్చగలడు.
దేవుడు మనసు పెడితే నా భవిష్యత్తును మార్చగలడు. దేవుడు నా యందు శ్రద్ధ నిలిపితే నా గుడారమును ఆయన వర్ధిల్ల చేయగలడు. దేవుడు నా యందు శ్రద్ధ చూపు నిలిపితే నా స్థితిగతులే మార్చగలడు అనే విషయం జనులు ఎరగలేకపోతున్నారు. ఎందుకయ్యా అంటే అవివేక తత్వంలో ఉన్నారు. ఈ రోజుల్లో మనం కూడా చూస్తూనే ఉన్నాం, మందిరాల్లో అనేక మంది ప్రజలు కూడా అవివేకంతో ఉన్నారు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడుగువానికి నేను జ్ఞానం ధారాళముగా ఇస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? వివేకులు కొరపడు. వాళ్ళు ఎట్టా అడగరండి జ్ఞానం. వాళ్ళు అడుగుతారా? వాళ్ళు అడగరు. వాళ్ళ మేలు కోరి మనము క్రీస్తు మనసు మనలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు, ఆ వివేకంతో నీ బిడ్డలు నశించిపోతున్నారయ్యా, నేను ఎరగలేకపోతున్నారయ్యా తండ్రి. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నేను వేడుకుంటున్నాను, ప్లీజ్ వాళ్ళకు జ్ఞానోదయం దయచి, వాళ్ళకి జ్ఞానం దయచి. ఎలీషా ఒకసారి ప్రార్థన చేశాడు కదా, ఎవరి కొరకు? ఆయన ఇక్కడ పని చేసేవాడు. బాగా నిద్రపోతుంటే ఒకరోజు రాత్రి ఎలీషా అయ్యగారు అయ్యగారు అంట పరిగెత్తుకుని వెళ్తాడు. ఏందిరా, ఏమైందిరా నీకంటే, నీకు నిద్ర ఎట్ట వస్తుంది? మరి రాత్రి అయితే నిద్ర కదా వచ్చేది, ఇంకేమొస్తుంది? అట్లా కాదులే, ఇప్పుడు పగులు కూడా నిద్రపోయి ఉన్నాం కదా, పట్ట పగులు కూడా నిద్రపోయి వెళ్ళారు. దేవుడు పగలు రాత్రి సృష్టించి పగులు పని చేసుకొని రాత్రి నిద్రపోతుంటే పగులు తేడా రాత్రి తేడా తెలియకుండా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇదే కదా దరిద్రం అంటే. ఈ దరిద్రం ఎందుకు రాదయ్యా? ఒంటికి వస్తుంది, ఇంటికి వస్తుంది. ఏం లేదు, నాకు కొడుకు తీయాలని కొంచెం పట్ల కొడుకు 10 బెర్రెలు వేసి ఉంటారు అంతకుముందు ఇల్లు. లేకుంటే ఏదన్నా పోయి కష్టపడి గార్మెంట్స్లో పని చేసుకొని వచ్చిన దాకాల ఏం లేదు, గిన్నెలు గడి కలిసిపోయింది, బట్టలు కలిసిపోయింది, వాషింగ్ మిషన్ చేతితో కూడా కాదు. ఇంకొందరు పోయింది అనుకో, అక్కడ ఏదో వచ్చిందంటే అమెరికాలో వాడికి అది గిన్నెలు గడిగే మిషన్. ఇంకేడ కూడా గలపలు స్టార్ట్ అయిపోతుంది ఇండియాలో. ఇంకా నాకు ఈ బట్టలు ఉతికేది వచ్చేసిందట, గిన్నెలు కడిగేది కూడా నాకే తీసేయి అడుగుతున్నాను. ఉన్నాయా? తెచ్చేయరు ఒకటి. ఇంకెన్ని కావాలి? అన్నం వడ్డిచ్చేదానికి కూడా రోగులు వచ్చినాయి, ఇంక అవి కూడా తెప్పియండి. ఇక రాబోయే రోజులు ఈ పనులే ఉండవు. నిద్ర నిద్ర నిద్ర. మనుషులందరినీ నిద్రమత్తులు సాతాను ముంచి వేస్తున్నాడు ఈ రోజుల్లో. పగుళ్ళు ఏ పని లేకపోతే ఏం చేయాలో? ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తే మనకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. రాత్రి ఉంది కదా, ప్రశాంతంగా నిద్రపో. రాత్రి అంతా మేలుకొని ప్రార్థన చేయమన్నాడా? కష్టం వస్తే చెయ్యి, శ్రమ వస్తే చెయ్యి. దావీదు చేశాడు కదా, రాత్రి అంతా మెలకువగా ఉండి గూటి మీద ఏమన్నా ఒంటరి పిచ్చుకోలే నేను ఉన్నానయ్యా అంటాడు. రాత్రి వేళ నిన్ను కూర్చున్నటువంటి నేను ధ్యానం చేస్తున్నానయ్యా అంటాడు. నాకున్న కష్టాన్ని బట్టి, నాకున్న శ్రమను బట్టి రాత్రి నేను నిద్రపోవట్లేదయ్యా, నేను ఏడుస్తున్నాను. ఏడ్చి 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 నా కన్నీళ్ళు కారి 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 నా పడక నీళ్ళ మీద మందైతే మనం ఎంత పాసు పోసినా కానీ లేదు మన పడక. నిద్రపోయేది నిద్రలో వచ్చి కన్నీళ్ళు తేడా పోని. చిన్నపిల్లలు పోసే పాసు కూడా వాడు పడకలేదు. దావీదు పాము ఏడిచి ఏడిచి నా పడక కొట్టుకొని పోతున్నాయి అంటాడు. మరి అది ఎట్లా కొట్టుకొని పోయిందో ఏంటమ్మా? ఎంత ఆశ్చర్యం! ఆయన ఎట్లా ఏడుచుంటాడు అయ్యా? నా కన్నీళ్లకు నా పడక తేలి ఆడుతున్నది అనుభవం చెప్తున్నాడు ఆయన. మనకున్నాయి ఎలాంటి అనుభవాలు? పగలు నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ లేదు చేస్తానంటే పీపీలు పెరిగిపోతాయి, కోపాలు వస్తాయి మనకి. నిద్రపోతుంది ఏది మనిషి లేకపోతే ఏం దరిద్రంగా దెయ్యం బట్టి నిద్రపోతున్నాం పగులు. ఫస్ట్ జాగ్రత్త. ప్రార్థన చేసేవాడు పగులు నిద్రపోకూడదు. ప్రార్థన చేసేవాడు నిద్రపోతున్నట్టే ఖచ్చితంగా దెయ్యం పెట్టిందని నీకు అర్థం. అది సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసులైనా దీంట్లో ఏం లేవు, షరతులు లేవు. ప్రతివాడైనా కానీ ప్రతివాడు పగలుంది పని చేయాలి, రాత్రిలో వాడు విశ్రమించాలి. అందుకని దేవుడు పగలు రాత్రిలో పెట్టాడు. మనం కలిగిన పనులు చేసుకోవాలి. దేవుడు పగల సమయం ఇస్తే మనం ప్రార్థించుకోవాలి. పగలు 3 గంటల నిద్రపోయే సమయంలో కొన్నేళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆకాశం చేస్తుంది. ఒకవేళ నువ్వు నిద్రపోయే సమయమేమో అది దేవుడికి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. అందుకే సాతాను నిన్నేం చేశారో తెలుసా? ఆ ఇంపార్టెంట్ని స్పాయిల్ చేయాలని నీకు నిద్ర కలిగించేస్తాడు.
నీ నిద్ర వచ్చే టైంలోనే నువ్వు మోకాలేసి ప్రార్థన చేయి, నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. ఆమేన్, ఆమేన్. నిజంగా ప్రయత్నం చేసి చూడండి ఎప్పుడైనా కానీ. అంతేగాని రాత్రి సమయంలో కూడా నువ్వు నిద్ర జరుపుకొని చేయాలంటే నీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు డోంట్ వరీ. నీకు కష్టం వస్తే నిజంగా నీకు నిద్ర పట్టదు, పట్టద్దా? నువ్వు నిద్రపోవాలన్నా కానీ నిద్ర పట్టదు మనకి. ప్రశాంతంగా ఉన్నప్పుడు నిద్రపో, తప్పలేదు. నీకు శ్రమ వచ్చినప్పుడు మేల్కొని ప్రార్థన చేయాలంటే చెయ్యి. కానీ పగలు మాత్రం ఎట్టి పరిస్థితులు మనం పడుకోకూడదు, నిద్రపోకూడదు. అలాంటి దాకా మన జీవితంలో ఉండకూడదు. అలా కూడా ఉంటే అదేనంట అవివేకం. ఇంకా ఇంకేమంటాడయ్యా, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివే లేదు. తెలివి లేదు అంటే వాళ్ళకి బోధిస్తున్న తెలివి తెచ్చుకోరు. ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్తున్నా కానీ ఎట్లా చూస్తారంట, ఎట్లా అవును ఎక్కువ పాస్టర్ కావాలి, ఎక్కువ చెప్పినారు ఎక్స్ప్రెషన్ బలి మారుతుంటారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వందనాలు చెప్పేందుకు నా గురించే కదా చెప్పింది ప్రార్థనలు. సరే సరే నేను తిట్టా ఉంటాయి మొహాలు సఫపడిపోయి అంటారు. తెలివి లేని పిల్లలకి దేవుడు ఏం చేస్తాడు, తెలివిని బోధించడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆమె మనం ఆయన అవమానపడుతున్నా దేవుని మనం లెక్క చేయకపోతున్నా ఆయన ఎంత ప్రేమ వాత్సల్యత కలిగిన వాడు తెలుసా. తెలివిన వాడికి అడిగి తెలివి బోధిస్తే ఎట్లా ఉంటుంది, పిచ్చోడికి అడిగిపోతే ఎట్లా ఉంటుంది. వాడు రాయి తీసుకొని కొడతాడు మనం పట్టుకోడు. ఫస్ట్ తొందరరా బాగుంటారా చదువుతారా అంటే వాడు పురుగుతున్నాడు పైన పడేది. అంటే మనం కూడా మన తెలివిలే తనం బట్టి దేవుడు అనేక సార్లు మనం దుఃఖ పెడుతున్నాం, బాధ పెడుతున్నాం. కానీ దేవుడు గొప్పవాడు, ఆయన ఎంతగానో మనకి బోధిస్తున్నాడు. మూఢులైన పిల్లలు తెలివి లేదు, ఇంకా కీడు చేయుటకు వారికి తెలియదు, కానీ మేలు చేయుటకు తప్పించుకోవడానికి తెలివి ఉంది, కానీ సమకూర్చుకోవటానికి మాత్రం సమకూర్చబడి రావడానికి మాత్రం వాళ్ళకి బుద్ధి లేదు. కీడుకైతే ఆదాలు ఏం పెట్టబోయి పరిగెత్తి అట చిరుతు పరిగెత్తి. మందిరానికి రమ్మంటే నత్తలో తాబేలు తెలుసా, నత్తలు తాబేలు ఎట్ట వస్తాయి, తాబేలు పోద్ది, నత్త ఎట్ట పోద్ది, ఇంకా ఇంకా సాగత 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 పోద్ది. ఇంటికి పరిగెత్తేటప్పుడు ఎట్ట పోతుంది, మళ్ళా చిరుతు బుల్లే కన్ను తెరిసే లోపల కనపడదు. ఏంటిది ఏంటిది వీటన్నిటి మనలో ఉంటాయి కదా. అంటే 2020 సంవత్సరంలో ఇవన్నీ కూడా స్వస్థపరచబడాలి. ఇవే స్వస్థ కావాలి మనకి. వీటితోనే మనం ముందుకు పోకూడదు. దేవుడు మన ఎందుకు సంతోషించాలి. ఒక నూతనమైన కార్యాలు దేవుడు సంఘంలో జరిగించాలి. నూతనమైన కార్యాలు మన జీవితంలో మనం చూడాలి. ఆశపడుతున్నాం కదా, ఆశపడుతున్న ప్రాణాన్ని అయినా తృప్తిపరుస్తాడు. అందుకని అంటాడు మళ్ళీ మనం చెప్పని చూడండి మాట చూసుకొని మనం ప్రార్థనకి వెళ్ళిపోవాలి. చెప్పని 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. చాలేమో, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఇదే ఎప్పుడు ఈ సంవత్సరంలో వాగ్దానం ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనకి సంఘానికి ఇచ్చిన ఇది వాగ్దానం. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఈ వాగ్దానం పొందుకోరు. సంఘం అంటే ఈ గోళ్ళు సిమెంట్ గోళ్ళు ఈ కాదు, ఈ మైకులు ఈ కాదు, వీటికి కాదు దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఎవరికి ఇచ్చాడు? సంఘంలో ఉన్న మనకిచ్చాడు. అది నీ దేవుడిని యెహోవా నీ యందు సంతోషించాలి. ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు ఈ సంఘంలో మనం పెట్టినందుకు మనం చూసి ఏం చేసి ఉండాలి? ఆయన సంతోషపడి ఉన్నాడా, బాధపడి ఉన్నాడా, దుఃఖపడి ఉన్నాడా, నిట్టూరు పీడిచాడా? అవన్నీ మనం పరీక్షించుకోవాల్సిన సమయం. రాబోయే 2020 సంవత్సరంలో ఇదే బాధ పెడుతూ నేను ఆ సంవత్సరం తలపెట్టబడిగా ఉండకూడదు. నేను సంతోష పెట్టేటట్లుగా నేను ఇక్కడి నుంచి మారి నేను నీ సన్నిధిలో కాలుపెట్టే భాగ్యం నాకు దయచేయండి. మొదలు అంటాడు ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన శక్తిమంతుడు. ఒకవేళ ఏ పరిస్థితుల్లో మనం శ్రమలకు తాళలేక శక్తిహీనులమై ఉంటే ఈ 2020 సంవత్సరంలో వాటన్నిటి దేవుడు మనకి విడుదల ఇవ్వబోయారు. ఈ 2024 సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకు చాలామంది
చాలా చాలా పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఎరుగుదాం కదా, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పరిస్థితి ఉంది. కానీ మనం గుర్తించాల్సిందంటే మన దేవుడు శక్తిమంతుడు, ఆయన మనం రక్షించబోతున్నాడు. ఇది యావత్తు సంఘానికి అంతా వర్తించాలి ఈ వాగ్దానం. ఇప్పుడు మనం ఆయన విషయం ఆయన నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాగ్దానం చేత పట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇంకేమంటాడు ఆయన? ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందున్న తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించు. చాలు. ఆయన శాంతం ఏం చేశాడు? వహించాడు. వహించటం అంటే సహించటం, భరించటం. మనము 2024 సంవత్సరాలు అనేకమైనటువంటి భక్తిహీనతో కూడుకున్న ఆలోచనలు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి సమర్పించే విషయంలో, దేవుని సన్నిధిలో పాల్గొనే విషయంలో, అన్ని విషయంలో అనేక సార్లు మనం ఆయన్ని తప్పు పెట్టుండొచ్చు, బాధ పెట్టుండొచ్చు. కానీ మనం అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టిన ఆయన మన ఏం చేస్తున్నాడంటే సంతోషము వహిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఇది ఆయన ప్రేమను మనం గుర్తెరగాలి. దేవుడు కోరుకునేది ఒకటే, నా బిడ్డలారా, నా పిల్లలారా, మీరు నన్ను మర్చిపోమాకండి, మీరింకా అవివేకులుగా ఉండగాకండి, మీరింకా తెలివి లేని వారుగా ఉండగాకండి, మీరింకా బుద్ధి లేని వారుగా ఉండగాకండి, అన్నీ ఎరిగిన వారే ఉంటాయి. మిమ్మల్ని రక్షించబడని ఎరగండి, నేను శక్తిమంతుడని ఎరగండి, నేను మీ మధ్య ఉన్నానని ఎరగండి, నీ యందు సంతోషించి ఏం చేస్తారంట? ఆయన హర్షిస్తాడంట. చూడండి 19వ వచనం చూడమ్మా. 18వ వచనం. నీ నియామకాలపు పండుగలకు రాలేకపోయి చింతపడు నీ సంబంధులు నేను సమకూర్చును, వారు గొప్ప అవమానం పొందిన వారు, ఆ కాలంలో నిన్ను హింసెట్టు వారందరూ నేను శిక్షించును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షించును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుతును. కుంటుచూ నడిచే వాళ్ళని ఏం చేస్తాడంట? ఆయన నడిపిస్తాడు, సంరక్షిస్తాడు. కుంటుచూ నడుచు వారిని నేను రక్షిస్తాను. విశ్వాసంలో ఇక కుంటుతూ నడుస్తున్నాను, ఇక పడుతూ లేస్తూ గడిచిన 2024 సంవత్సరం అంతా సీఎంలో మనం బ్రతికిన అనుభవాలు ఉన్నాయేమో. ఇప్పుడు దేవుడు ఏం చేయమో 2025లో అటు వాళ్ళని రక్షించి పుట్టుకుంటూ నడిచే వాళ్ళు లేపాడు కదా, మిమ్మల్ని లేపాడా? లేదు. నేను 2 వారాల ముందు దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. ఇప్పుడు నిలబెట్టి మిమ్మల్ని అందరూ దేవుడు ఒకరోజు ఏం చేస్తున్నాడు? 2025లో ఆయన రక్షణ హితవత్తరమును మీ మీద ప్రకటించి ఆయన రక్షణకు ఒక పాత్రలుగా ప్రభు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. ఒక బలమైన సాక్షులుగా ప్రభు ఈ సన్నిధిలో ఆయన మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. ఈ రక్షణ సువార్త, ఈ సీయోను సంఘ కీర్తి నలువైపులు వ్యాపించాలని దేవుడు మనుషులను ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి నిలబడిన బిడ్డలను మీరందరూ కూడా ఈ వాగ్దానాన్ని చేతపట్టుకోవాలి. దేవా, నువ్వు నా యందు సంతోషించి బహుగా హర్షించి నన్ను రక్షించి నన్ను నిలబెట్టు. ఇంకా కుంటుతూ పడుతూ నడుస్తున్న వారిని ఇదిగో నా హస్తాలతో నిలబడే సామర్థ్య శక్తిని, ఆ శక్తిని నాకు తెచ్చి అంటే మనం ప్రార్థన చేయాలి. అందుకని దేవుని సన్నిధిలో ఈ రాత్రి మనం జ్ఞాపకం చేయాల్సింది ఆయన వాగ్దానం. మొక్కల మీద కొద్దాం. జపని 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. మన దేవుడు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నప్పుడు మనం అడగడానికి సంకోచించకూడదు. ఏదైనా కానీ, అది ఏదైనా కానీ ఆయన మన మధ్య ఉన్నప్పుడు అడగాలి. పోయిన తర్వాత అడిగితే ఉపయోగం ఏముంది కదా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ 2025లో ఆయన మనతో పాటు ఉండాలి అంటే ఇప్పుడు మనం అడగాలి, ప్రభా ఈ 2024 సంవత్సరం మాత్రమే నువ్వు మాతో ఉండాల్సింది, యుగ యుగాలు సర్వకాలం నువ్వు మాతోనే ఉండాలి, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి పోకూడదు. ఆ రోజుల్లో యేసు ప్రభు కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట. తెలుసా? ఎంతమంది తెలుసు? అది తెలుసా? మత్తయి సువార్తలు, లోక సువార్తలు ఉంటుందన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలన్నీ విని వాళ్ళ కోపం వచ్చేసిందంట. ఆయన్ని దొర్లించేసి కొండ మీద నుంచి, పర్వతం మీద నుంచి ఆయన్ని దొర్లించి త్రోసి వేద్దామని చెప్పి మూకుమ్మడిగా ఆయన మీదకి లేస్తే ఆయన వారి మధ్య నుండి లేచి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు బోధిస్తున్నప్పుడు వాళ్ళకి ఆయన బోధిస్తున్నా వాళ్ళు ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఆయన బంధువుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన వాళ్ళు ఆయన్ని అంగీకరించలేదంట. స్వజనుల యొద్దకు వెళ్ళాడు. ఆయన వారు అంగీకరించలేదు. వెళ్ళకపోతుందో వాళ్ళే చెప్తారంట,
రేయ్ నువ్వు మాకేంద్ర చెప్పే వాక్యం, నువ్వు వెళ్ళి ఆ యెరూషలేములో నువ్వు పోయి నీ గారడీలు నీ జిమ్మిక్కులు అక్కడ చేసుకో. యెరూషలేములో పండగ జరుగుతుంది, చాలామంది మన ప్రజలు వస్తారు, నువ్వు చేసి మ్యాజిక్లు చూసి డబ్బులు వేస్తారు అన్నట్టుగా దేవుడు అవమానపరిచారు. ఎవరు? ఇంట్లో వాళ్ళే, తన అన్నదమ్ములే. మనందరూ దేవుని వారమే కదా, అనేక సార్లు దేవుని కూడా అవమానం చేసి ఉంటాం కదా. ఈ 24 సంవత్సరంలో అనేక సార్లు మనం ఆయన మీద గౌరవం లేకపోతే మనం ఆయన దగ్గరకు రా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన్ని ఎరకపోతే మనం ఆయన దగ్గరకు రాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. దూరం ఉండి చూస్తున్నాం. యేసు ప్రభు శిలువ మీద నిలబడుతుంటే దూరంగా నిలబడి కొంతమంది చూశారంట, వాళ్ళ వల్లే ఉన్నాం. కానీ దగ్గర నిలబడ్డాడు ఒక ఆయన, యోహాను. ఎవరు? దగ్గర నిలబడిన వాడికి దేవుడు ఏమిచ్చాడు? బాధ్యతనిచ్చాడు. ఆమేన్, ఆమేన్. దూరంగా ఉండే వాళ్ళకి ఏ బాధ్యత దేవుడు ఇవ్వడు. పట్టి పట్టణం వాడికి దేవుడు ఏం పడుచుకోడు. నువ్వే పడుచుకోకపోతే దేవుడు నేను పడుచుకోవాలంటే అది నీలో గర్వానికి సంకేతం. గర్విష్ఠులను ఆయన దేవుడు ఎప్పుడు కూడా ఎన్నుకోడు. వినయం కలిగిన వారి ఎంత, తగ్గింపు కలిగిన వారి ఎంత దేవుడు ఉంటాడు. ఆయన వారి మధ్య నివసిస్తాడు. రాబోయే రోజుల్లో దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, సీయోనులో ఒక బలమైన పాత్రలుగా మిమ్మల్ని ప్రభు వాడుకోవాలని ఆశపడుతుండగా మనం చేయాల్సింది ఒకటే, ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకుని ప్రార్థన చేద్దాం. అందరి మొక్కల మీదకి వద్దాము, ఒకరి మీదకి వద్దాం. క్లుప్తంగా ప్రతి ఒక్కరు కూడా కేవలము ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, 2024 సంవత్సరంలో జపన్య 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మాకు వాగ్దానం ఇచ్చాం. మరి ఈ వాగ్దాన పరిస్థితి ఏంటి? ఇక డిసెంబర్ ముగిస్తే మేము నూతన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ వాగ్దానం మా సంఘంలో, మా కుటుంబాల్లో మీరు జరిగించండి. నువ్వు మా యందు సంతోషించాలి, నువ్వు మా యందు హర్షించాలి, నువ్వు మమ్మల్ని రక్షించాలి, నువ్వు మమ్మల్ని సమకూర్చాలి. ఇవన్నీ జరగాలంటే నేను మీ మధ్య ఉన్నానని మాటిచ్చావు. నువ్వు మా మధ్య ఉన్నా కూడా ఎందుకు సంఘంలో ఇంకా నిర్లక్ష్యాలు? నువ్వు మా మధ్య ఉన్నా ఎందుకు సంఘంలో పట్టింపు లేని విషయాలు? నువ్వు మధ్య నివాసం చేస్తున్నా ఎందుకు ఈ సంఘము ఇంప్రూవ్మెంట్ కావట్లేదు? నువ్వు మా మధ్య ఉన్నా ఎందుకు సంఘము అభివృద్ధి చెందట్లేదు? నువ్వు మా మధ్య ఉన్నా ఎందుకు జనులు మారట్లేదు? నువ్వు ఇంతగా మాట్లాడుతున్న జనులు ఎందుకు విధేయత చూపించట్లేదు, తమ మనసులు మార్చుకోవట్లేదు, లోబడట్లేదు? అంటే ఇర్మియా ద్వారా దేవుడు చూపించాడు కదా, నా ప్రజలు నన్ను ఎరుగట్లేదు, వారు అవివేకులై ఉన్నారు, వారు బుద్ధి లేని వారై ఉన్నారు, తెలియలేని వారై ఉన్నారు, నన్ను మరిచేవారై ఉన్నారు. అంత మాత్రాన ఇర్మియాని పావుద్దని చెప్పాడా? ఇర్మియా, నువ్వు నా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెప్పమని అన్నీ వారికి బోధించాను. వారికి మొత్తం బోధించమన్నాడు, వారికి బోధించాడు, వారికి భయపడకు అన్నాడు. ఈ రాత్రి మనం కూడా అదే, మనం అదే చేస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, జ్ఞానం లేని వారై ఉండకూడదు సంఘంలో, నిన్ను మరిచేవారై ఉండకూడదు సంఘంలో, అవివేకుల వలె ఉండకూడదు సంఘంలో, బుద్ధి లేని వారు ఉండకూడదు, తెలివి లేని వారి వల్ల ఉండకూడదు సంఘంలో, రోగం కలిగిన వారి వల్ల ఉండకూడదు, బలహీనత కలిగిన వారి వల్ల ఉండకూడదు, దెయ్యములు పట్టిన వారి వల్ల ఉండకూడదు, కఠిన మనస్కులై ఉండకూడదు, ఐక్యత లేని వారి వల్ల ఉండకూడదు, కలహాలు కలిగిన వారి వల్ల ఉండకూడదు, విభేదాలు కలిగిన వారి వల్ల ఉండకూడదు, చెడు మనసు కలిగిన వారు ఉండకూడదు, పాపంలో ఉండేవారు ఉండకూడదు. మేమందరం అన్ని ఉండేవాళ్ళమే, అయినప్పటికీ మమ్మల్ని త్రోసివేసేవాడు కాదు కదా. అట్టి వారు అందరం అయి ఉండగానే నువ్వు ఈ లోకానికి వచ్చి మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, మా రక్షణ నిమిత్తమై నువ్వు ప్రాణత్యాగం చేశావు. ఆ రక్షణ సంఘంలో ఉన్న మా కుటుంబాలందరూ మీరు దయచేయండి ప్రభు. ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థన, ఎందుకంటే నువ్వు మా మధ్య ఉన్నావని అడుగుతున్నావు. నువ్వు మమ్మల్ని దాటిపోతే మేము అరుచుకునే దాంట్లోనే వ్యర్థులుగా మిగిలిపోతాం. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, మమ్మల్ని దాటిపోవద్దని వేడుకుంటున్నాను. ఆ పాట ఉంటుంది, ఏదో పాడదాం. ఆ పాట, దావీదు కుమారుడా నన్ను విడిచిపోతాను, పాడండి ఆ పాట. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు లేరయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా
వాడా నన్ను విడచిపోకయా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. కుటివాడనయ్యా నా కాలు నీయవా, గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మగవాడినయ్యా నా నోరు తెరువవా, మగవాడినయ్యా నీయవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నీవు చేరదీయవా, లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నీవు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. అవును, మన జీవితంలో ఆయన మనం దాటిపోకూడదు. ఆ గుడ్డివాడు దాటిపోకముందే కేకలు వేసి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తే అంత గొప్ప జన సమూహంలో కూడా ఆక్రందంతో వేసిన వాని కేకలు యేసు ప్రభు చెవులు చేరాయి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివాడి వలె మనం కూడా దేవుని పిలుద్దాం. ఆయన మనం దాటుకొని పోలేదు, ఆయన మన మధ్య ఉన్నాడని మాట ఇచ్చాడు. నీ దేవుడిని యెహోవా నేను నీ మధ్య ఉన్నానని మాట ఇచ్చాడు. దూరంగా ఉండేవాడిని ఎట పిలుస్తాము, దగ్గరగా ఉండే వాళ్ళతో ఎట్ట మాట్లాడతాము. ఆయన మన మధ్య ఉన్నాడని, మన సమీపంగా ఉన్నాడని ఎరిగి 2025 సంవత్సరంలో మనం ఏ రీతిగా ఉంటే బాగుండు, ఆయన సంతోషించే జీవితం మనం కావాలి, ఆయన మనం చూసి హర్షించే జీవితం కావాలి. నియమకాలంలో అనేకులను సమకూరుస్తానని మాట ఇచ్చాడు. 25 సంవత్సరాలు అనేక జనులు సమకూర్చబడాలి. ఈ స్థలంలో సమకూర్చబడాలంటే మనం మొదటగా తెలివి కలిగిన వారుగా మార్చాలి, బుద్ధి కలిగిన వారుగా మారాలి, వివేకులుగా మారాలి. ఆయన్ను అనుక్షణం జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఆయన్ను మర్చిపోకుండా మన జీవితంలో ఆయన కొరకు సాగిపోయే జీవితం ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేయండి. దయచేసి ఒక్కొక్కరు క్లుప్తంగా ఆ విన్నటువంటి వాక్యాన్ని బట్టి లైవ్ ఆఫ్ చేసి